ప్రేయర్స్ కి వెళ్తాము. ప్రేయర్ స్టార్ట్ చేస్తున్నాము. ఐదో గంట అయిపోతుంది మనకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా ఆది స్వాపదాంతికం వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురు శ్రీరూపం సగణాం సజీవం సాద్వైతం సావధూతం హరిజనం చైతన్యం శ్రీ రాధా కృష్ణ పదాం సహగణా కరుణా సింధు గోపేశ రాధాకాంత నమోస్తుతే సప్త కాంచన గౌరాంగి రాధే కృపా సింధు జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద అద్వైత హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ చైతన్య నామినే గౌరవిషే నమః. నమః పంకజనాభాయ పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. నమో బ్రహ్మణ్యేవాయ నమో బ్రహ్మణాయితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో విష్ణుపదాయ విష్ణుపదాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద
ఈ అద్వైత కళాధార హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. हुकुम करोति वाचलो तुम लगाए निर्मित कृपा तमः वंदे परमानंद. అయిపోతే ఒకవేళ మేము కొత్తది మొదలు పెట్టాలా, తెచ్చుకోవాలా ఆ బుక్ కూడా తర్వాత? లేదులేండి అమ్మా, నెక్స్ట్ వీక్ మొదలు పెడతాం. అందుకే ఒకవేళ అయిపోతే ఇక్కడ ముగించేస్తాము. అందుకే సరిపోద్ది టైము. సరిపోద్ది అలాగా. ఉన్నామమ్మా, ఎక్కడున్నాం మనం? 25వ అధ్యాయంలో స్టార్టింగ్ లో ఉన్నాము. సరే, మంచిగా స్టార్ట్ చేసుకోవాలి. 25, 26 ఉన్నాయి కాబట్టి అదే 6 దగ్గర ఆపుతాం కదండి. 6 దగ్గర ఆపుతాం. మీతో స్టార్ట్ చేసుకోవాలి. సో 18వ తారీఖున 18వ తారీఖున ఇక్కడ హైదరాబాద్ లో ఇక్కడ గ్రీన్ రేస్ క్లబ్ హౌస్ లోనే చేస్తున్నాము. గౌర పౌర్ణమి రైట్. సో గౌర పౌర్ణమి అంటే చైతన్య మహాప్రభు అవతరించిన రోజు. సో ఆ రోజు ఇక్కడ ఈవెంట్ ఏం చేస్తున్నామంటే అందరి దగ్గర ఉన్న విగ్రహాలు తీసుకొచ్చి ఆ రోజు అభిషేకం చేస్తాం. అంటే కనీసము 10-12 జతలు ఉంటాయేమో అనుకుంటున్నాం. అంటే 20 నుంచి 24 విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలు అన్నిటినీ ఊరేగింపు నగర సంకీర్తన చేసి అప్పుడు క్లబ్ హౌస్ తీసుకొచ్చి అక్కడ వాటి అన్నిటికీ ఒకేసారి అభిషేకం జరుగుతుంది. ఓకే, అంటే అపార్ట్మెంట్ లోనే ఊరేగిస్తారమ్మా బయట? అంటే అపార్ట్మెంట్ లోనే. నేను టికెట్ తీసుకున్నాను అవునా? ఇవాళే. సో రాగలిగితే లోకల్లో ఉన్న వాళ్ళందరూ రావడానికి ప్రయత్నించారు. ఓకే, అలాగే 27 నెక్స్ట్ శనివారం ఏ టైం అండి? సాయంత్రం ఉంటుందమ్మా. ఆ రోజు 18వ తారీఖు హోలీ సెలవు, శుక్రవారం. సాయంత్రం 3-5 అనుకుంటున్నాము అభిషేకం. 3 నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి. 5 నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్, 3 నుంచి అరేంజ్మెంట్ స్టార్ట్ అవుతాయి. అది రండమ్మా, శారదామాత ఇక్కడే ఉంటారు కాబట్టి. సరేనండి, తప్పకుండా. సో 27 శనివారము భాగవతం క్లాస్ నాది. సో ఆ రోజు ఎవరైనా మార్నింగ్ ప్రేయర్స్ చేస్తాను అంటే మనం ప్రిపేర్ అవుదాం. ఎవరో చేస్తాం. అందరూ కలిసి చేస్తున్నారు. ఎవరైనా ఇండివిజువల్ గా మొత్తం చేద్దాము అనుకుంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడైనా ఎవరైనా చేద్దాం అనుకుంటే చెప్పండి. ఓకే ఓకే. ఆ 2 మనకి అనౌన్స్మెంట్స్ అనుకోవచ్చు. సో దాంతో స్టార్ట్ చేసుకుంటాం క్లాస్. సో నేనైతే 8 కల్లా 10 నిమిషాలు ఉంటాను తర్వాత. సో మనం 6వ శ్లోకం దగ్గర ఆపాము. 7వ శ్లోకం నుంచి ఎవరమ్మా జగదాంబ మాతాతో స్టార్ట్ చేసుకుంటాం. శ్రీమద్ భాగవతం 5వ స్కంధం 25వ అధ్యాయం 7వ శ్లోకం కదండి. అవునమ్మా. సుఖదేవ కోసం పలుక సాగి దేవతలు, దానవులు, ఉరుగులు, సర్పదేవతలు, సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, మునులు సంకర్షణ నిరంతరమే శృతించుచుందరు. మదవిహల్వుడైన అతని కమలనయనములు సుకృతగతిని కలిగి ఉండును. దేవతాపతులకు స్వపార్షాదులను అతడు తన వాగామృతముచే ప్రసన్నులు గావించును. నీలివర్ణ వస్త్రములను ఒకే కర్ణ కుండలమును దాల్చిన సంకర్షుడు శుభగములు సుందరములు నైన బుధములచే వీపున నాగలు ధరించి ఉండును. అవడకాంతితో ఇంద్రుని వలె గోచరించుతూ అతడు కటి ప్రదేశమున సువర్ణ మేకలమును మెడలో నవతులసి దళములను కలిగిన వైజయంతిమాలను దాల్చి ఉన్నాడు. అమృతం వంటి తులసి సౌరభముచే మత్తిల్లిన మధుపములు మధురధ్వని చేయుచు చుట్టూ తిరుగుట వలన ఆ మాల మరింత శోభాయమానం అవుతున్నది. ఈ ప్రకారము అతడు అచ్యుదారము లీలలను
అచ్చుదారము లీలల్ని కావించుతుంటును. 8 చదవాలండి. చదవండి అమ్మా, 8 మీనింగ్ చదవండి, భాష్యం నుంచి నెక్స్ట్ వెళ్దాం. సరే. భావబంధవిముక్తుడు గోరు శ్రద్ధావంతుడు పరంపరానుగతముగా గురుదేవుని ముకుత అనంతదేవుని మహిమల్ని విని ఆ సంకర్షణచే నిరంతరము ధ్యానించినచో అతడు వారి హృదయ కుహరముల్లో ప్రవేశించి గుణమాలిన్యం నశింపచేయను. కర్మకాండచే ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించవలన కోరిక వలన అనంత కాలము నుండి బిగుసియున్నట్టి హృదయ గ్రంథి త్రెంపివేయను. బ్రహ్మసుతుడకు నారదుడు తన తండ్రి సభలో అనంతదేవుని అనవరతము కీర్తించుచుండును. తుంబురు అను వీణతో లేదా గంధర్వుడు అతడు స్వీయ రచితములైన మహిమావర్ణమును గానము చేయుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. పార్వతీ మాతాజీ ఉన్నారమ్మా? లేదు. స్వాతి మాతాజీ కూడా లేనట్టున్నారు. సరే, సులక్ష్మి మాతాజీ నేను చదవనా ప్రభుజీ? చదవండి. హరే కృష్ణ. 9వ శ్లోకం భాష్యము. అనంతదేవునికి సంబంధించిన ఈ వర్ణనలలో ఏదీను ఊహాత్మకము కల్పితము కాదు. అవన్నీయును దివ్యానంద పూర్ణములు మరియు నిజజ్ఞాన పూర్ణములు అయి ఉన్నవి. అయినను పరంపరానుగతముగా గురుదేవుని ముఖతః విననిదే మనుషుడు వానిని అవగతము చేసుకొనజాలడు. ఈ జ్ఞానము నారదునికి బ్రహ్మచే వసగబడినది. ఇక నారదుడు తన అనుయాయుడగు తుంబురిని గూడి దానిని విశ్వమంతటను వ్యాప్తి చేయుచుండును. భగవంతుడు కొన్ని మార్లు ఉత్తమ శ్లోకుడని వర్ణింపబడును. అనంతదేవుని మహిమాను వర్ణనకై నారదముని పలు శ్లోకములను రచించను. కనుకనే ఈ శ్లోకమున సంశ్లోకయామాసః అను పదప్రయోగము జరిగినది. గౌడీయ వైష్ణవులు బ్రహ్మ సంప్రదాయమునకు చెందినవారు. బ్రహ్మ నారదునికి గురువు, నారదముని వ్యాసదేవునికి గురువు. వేదాంత సూత్రములను భాష్యముగా వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతమును రచించను. కనుకనే గౌడీయ సంప్రదాయములోని భక్తులు శ్రీమద్ భాగవతమునందు వర్ణితమైనట్టి అనంతదేవుని కర్మలను పరమ ప్రామాణికములని అంగీకరించి భగవద్ధాను ప్రాప్తి అనేది లాభమును పొందుదురు. బద్ధజీవుని హృదయమందలి కల్మషము ఒక పెద్ద చెత్త కుప్ప వంటిది. త్రిగుణములచే అందున ముఖ్యముగా రజస్తము గుణములచే అది ప్రోగుపడుచుండును. ఆ కల్మషము కామవాసనల రూపమున మరియు భౌతిక సంపత్తుల ఎడ పేరాశ రూపమున వ్యక్తమగుచుండును. ఇచ్చట ధ్రువపరచబడినట్లు పరంపరానుగతముగా దివ్య జ్ఞానము బడయనంత వరకు ఆ కల్మషము నశించే ప్రశ్నయే ఉదయించదు. చదవమంటారా ప్రభుజీ 9వ శ్లోకం? సరే, హరే కృష్ణ. లావణ్య నరసింహ మాతాజీ ఉన్నారమ్మా? హేమ మాతాజీ కానీ జ్యోతి మాతాజీ, కామేశ్వర ప్రభు మీరు చదువుతారు ప్రభు? 9 ప్రభుజీ నేను చదవచ్చా అండి? కళ్యాణి మాతాజీ మీ పేరు ఉందమ్మా పైన ఇక్కడ, వైకళ్యాణి. ఓకే ప్రభుజీ. మన ఆర్డర్ లో ప్రభు కామేశ్వర ప్రభు చదవండి. హరే కృష్ణ ప్రభు. దండవత్సరం ప్రభు. ఇది పెద్దది ఉంది, చూసుకోండి, ఎక్కడో దగ్గర ఆపి అక్కడ నుంచి నెక్స్ట్ వెళ్తాము. ఓకే ప్రభు. 9వ శ్లోకం. భగవానుడు తన వీక్షణముచే ప్రకృతి గుణములను విశ్వము యొక్క సృష్టి స్థితి లయ కారణములుగా వర్తించుటకు సమర్థము చేయుచున్నాడు. ఆ పరమాత్ముడు అనంతుడు, అనాది, అతడు ఏకమే అయినను బహురూపునిగా ప్రకటితమగుచుండను. అట్టి భగవానుని తత్వమును మానవుడు ఎట్లు తెలుసుకొనగలడు? భాష్యము. భగవంతుడు ప్రకృతిపై దృష్టి సారించినప్పుడు త్రిగుణములు ప్రకటమై భౌతిక వైవిధ్యము సృష్టింపబడునని వేదసారత్వం నుండి మనము తెలుసుకొనవచ్చును. అతడు ప్రకృతిని వీక్షించనంత వరకు భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు అవకాశమే లేదు. భగవానుడు సృష్టికి పూర్వమే ఉన్నాడు కనుక నిత్యుడు, మార్పురహితుడు అయి ఉన్నాడు. అయినచో మానవుడు అతడు గొప్ప శాస్త్రవేత్తయే కావచ్చు లేదా తత్వవేత్తయే కావచ్చు. ఆ దేవదేవుని తత్వం ఎట్లు తెలుసుకోగలడు? చైతన్య భాగవతము ఆది ఖండము 1:48 నుంచి 52
1.58 నుంచి 69 ఈ కింది శ్లోకములు అనంతదేవుని మహిమలను తెలియజేయగలవు. కీ బ్రహ్మ, కీ శివ, కీ సనకాది కుమార, వ్యాస సుఖ నారదాది భక్తనామయ వ్యాస. బ్రహ్మ, శివుడు, కుమారగణము, సనకుడు, సనాతనుడు, సనందనుడు, సనత్ కుమారుడు, వ్యాసదేవుడు, సుఖదేవ గోస్వామి, నారదుడు, ఆ భగవాన్ని విశుద్ధ భక్తులు, నిత్యదాసులు. సబార పూజిత శ్రీ అనంత మహానసయ సహస్రవదన ప్రభు భక్తిరసమయ. అనంత దేవుడు పైన పేర్కొనబడిన విశుద్ధ భక్తులచే అర్చించబడును. వేలాది పడగలు కలిగిన అతడు భక్తికి ఆశ్రయస్థానమై ఉన్నాడు. ఆదిదేవ, మహాయోగి, ఈశ్వర, వైష్ణవ, మహిమార అంత ఇన్హా నా జానయే సభ. అనంతదేవుడు ఆదిదేవుడు మరియు మహాయోగి అయి ఉన్నాడు. అదే సమయమున అతడు భగవత్ సేవకుడు, వైష్ణవుడు కూడా అయి ఉన్నాడు. అతని మహిమలు అనంతములు కనుక ఎవ్వరునూ అతనిని పూర్తిగా తెలుసుకొనజాలరు. సేవనాసునిల ఏబేసున ఠాకూరాల ఆత్మతంత్రే యానమతే వైసేన పాతాళ. అనంతదేవుడు కావించేది భగవత్ సేవను నేను ఇదివరకే వివరించదును. ఇక అతడు పాతాళలోకమున ఆత్మతంత్రుడై ఎట్లు నిలిచి ఉండునో విను. శ్రీ నారద గోసాని తుమ్మూరు కరిసంగే ఏ శ్రేయస గాయేన బ్రహ్మస్థానే శ్లోకవందే. తుమ్మూరు అను వీణను భుజములపై నిడుకుని నారదుడు అనంతదేవుని సదా కీర్తించను. అనంతదేవుని కీర్తించు అతడు ఎన్నో శోకములను రక్షించను. హరే కృష్ణ. చదవమంటారు ప్రభు? ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ. చదవమంటారా మాతాజీ? ప్రభుజీ నెక్స్ట్ సరే సరే మాతాజీ. హరే కృష్ణ. సరస్వతి మాతాజీ చదవండి. సృష్టి స్థితి ప్రళయ సత్వాది యతగుణ యాండ్ర దృష్టి పాతే హయ యాయ పునః పునః. కేవలం అనంతదేవుని వీక్షణ మాత్రమున ప్రకృతి త్రిగుణములు అంతఃప్రక్రియకు లోనై సృష్టి స్థితి లయములను కలుగచేయను. ఆ త్రిగుణములు మరలా మరలా ప్రకటమగుచుండును. అద్వితీయ రూప సత్య అనాది మహత్వ తథాపి అనంతహయ ఈ భజే సే తత్వ. ఆ భగవానుడు అద్వితీయుడని, అనాది అని, పరమ సత్యమని కీర్తింపబడినాడు కనుకనే అతడు అనంత దేవుడని పిలువబడిన. ఎవ్వరూ అతనిని అవగతము చేసుకొనగలరు. శుద్ధ సత్వమూర్తి ప్రభుధరేన కరుణాయ ఏ విగ్రహే సబార ప్రకాశ సులీలయ. అతని రూపము పూర్తిగా ఆధ్యాత్మికమైనది. కేవలము కరుణ చేతనే దానిని అతడు ప్రకటించును. ఈ భౌతిక జగత్తునందలి కర్మలన్నీయును కేవలము అతని రూపము వలననే నడుపబడుచున్నవి. ఎన్హార తరంగ సిఖి సింహ మహాబలి నిజ జనమనో రంజే హనా కుతూహలి. పరమశక్తిమంతుడైన అతడు తన అంతరంగికలను భక్తులను ప్రసన్నులను చేయి సదా సంసిద్ధుడై ఉండు. ఏ అనంతాన మేర శ్రవణకి సంకీర్తనే ఏతే మతే కేనే నాహి బోలో ఏతే జనే. అశేష జన్మేర బంధ చిండే సే ఈ క్షణే అతయేవ వైష్ణవనాచాడే కబుతానే. అందరము కలిసి సామూహికముగా అనంతదేవుని మహిమా కీర్తనములలో పాల్గొనినచో బహుజన్మల నుండి హృదయమున ప్రోగుపడిన కల్మషమంతయు శీఘ్రమే తొలగిపోగలదు. కనుక వైష్ణవుడు ఏనాడును అనంతదేవుని యశోకీర్తనావకాశమును జార విడుచుకొనడు. హరే కృష్ణ. శేషభై సంసారేర గతినాహి ఆర అనంతేర నామే సర్వజీవేర ఉద్ధార. ఈ మన సంసార గతిని అంతమొందించేవాడు కనుకనే అనంత దేవుడు శేషుడని తెలియబడు. అతని మహిమాను వర్ణన మాత్రం ఎల్లరూ ఉద్ధరింపబడుతారు. అనంత పృథ్వీ గిరి సముద్ర సహితే ఏ ప్రభు ధరేన గిరిపాలన కరితే. అపారమగు సముద్రములను గిరులను కలిగినట్టి కోట్లాది లోకములను కూడిన సమస్త విశ్వమును అనంత దేవుడు తన శర్మపై ధరించి ఉన్నాడు. సహస్ర ఫణార ఏకఫణే బిందు ఏన అనంత విక్రమ నా జానేన అచేన హేన. అతడెంతటి విరాట్ స్వరూపుడు, శక్తిమంతుడు అనగా ఈ విశ్వము అతని పడగలపై కేవలం ఒక నీటి బిందువు వలె నిలిచుండు. అది ఎచ్చటనున్నదో అతడు ఎరుగడు. సహస్రవదనే కృష్ణయసి నిరంతర
గాయితే ఆచేన ఆదిదేవ మహీధర. విశ్వమును తన పడగలపై మోయిచిన అనంతదేవుడు వేలాది ముఖములతో కృష్ణ మహిమాగానము కావించుచుండును. గాయేన అనంత శ్రీయశేర నాహి అంత, జయభంగ నాహికారు దోనే బలవంత. అనాది కాలము నుండి కృష్ణ మహిమలను కీర్తించుచున్నప్పటికీ వారిని అతడు ఇంకనూ పూర్తి కావింపలేదు. ఆద్యాపిహ శేషదేవ సహస్ర శ్రీముఖే, గాయేన చైతన్య యశ అంత నాహి దేఖే. ఈ రోజు వరకును అనంతదేవుడు శ్రీ చైతన్య మహాప్రభు మహిమా గానమును కావించుచున్నప్పటికీ వారి తుది నెరుగుకున్నాడు. హరే కృష్ణ. సురేందర్ ప్రభుజీ ఉన్నారా ప్రభుజీ? సుజాత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చదువుతున్నాను. చదవండి. 10వ శ్లోకం. హరే కృష్ణ. స్థూల సూక్ష్మ తత్వముల ప్రకటము భగవంతుని ఎందే నెలకొని ఉన్నది. భక్తుల ఎడగల నిర్హేతుక కరుణ చేతనే అతడు దివ్యములకు నానా రూపములను ప్రదర్శించును. ఆ దేవదేవుడు పరమోదారుడు మరియు మహాయోగ సంపన్నుడు. భక్తుల మనస్సును హరించుటకు మరియు వారి హృదయములను రంజింపచేయుటకు అతడు వివిధ అవతారములను గ్రహించి పలు లీలలను ప్రదర్శించును. భాష్యము. శ్రీలజీవ గోస్వామి ఈ శ్లోకమును ఇట్లు అనువదించియుండిరి. భగవంతుడు సర్వకారణ కారుడు. కేవలము అతని సంకల్పం వలననే స్థూల సూక్ష్మ తత్వములు అంతఃప్రక్రియకు గురియగుడు. తన విశుద్ధ భక్తుల మానసమును రజింపచేయుటకే ఆ దేవదేవుడి వివిధావతారములలో అర్థించుచుండును. ఉదాహరణకు గర్భోదక సముద్రము నుండి ధరణిని ఉద్ధరించి భక్తులకు ముదమును ఊర్చుటకే భగవానుడు ఆది వరాహ రూపమున అవతరించెను. హరే కృష్ణ. శారదా మాతాజీ. హరే కృష్ణ. చదువుతున్నాను మాతాజీ. చదవండి. 11వ శ్లోకము. మనిషి ఆర్తుడే అయినను పతితుడే అయినను, ఆర్తుడే కదండి, మనిషి ఆర్తుడే అయినను పతితుడే అయినను ప్రామాణికుడగు గురుదేవుని నుండి వినిన భగవన్ నామమును కీర్తించినచో శీఘ్రమే పవిత్రుడగును. భగవన్ నామమును పరిహాసముగానైనా లేదా అకస్మాత్తుగానైనా ఉచ్చరించువాడు దానిని వినువాడు ఇరువురును పాప విముక్తులగుదురు. కనుక భవబంధ విముక్తిని అభిలషించువాడు శేషుని నామకీర్తనము ఎట్లు విస్మరించును. శేష భగవానుని కాక మరి ఎవరిని అతడు ఆశ్రయించును. 12వ శ్లోకము. భగవంతుడు అనంతుడు కనుక ఎవ్వరును అతని శక్తిని గణింపజాలరు. పలు పర్వతములను, నదులను, సముద్రములను, వృక్షములను, జీవులను గూడి ఉన్నట్టి సమస్త విశ్వము అతని వేల కొలిది పడగలపై ఒక పరమాణువు వలె నిలిచి ఉన్నది. వేలాది నాల్కలు కలిగి ఉన్నను ఎవ్వడైనా అనంతదేవుని మహత్యమును వర్ణింపగలుగునా. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. 13, 14, 15 చదివేసేదా? 3, 13 చదవాలి మాతాజీ. 12 అయిపోయింది. 13 చదవాలి. 13, 14 కూడా 2 చదవాలి మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. 13వ శ్లోకం. మహాశక్తి సంపన్నుడు భగవానుడు నగు అనంత దేవుని మహిమాన్వితములు యశోవంతములునైన గుణములకు అంతము లేదు. అతని పరాక్రమము అపరిమితమైనది. ఆత్మతంత్రుడైన అతడే సర్వమునకు ఆధారమై ఉన్నాడు. అదో లోకముల దిగున నిలిచి ఉన్నవాడై అతడు సమస్త విశ్వమును లీలగా ధరించుచున్నాడు. 14. రాజా, బద్ధజీవుల పూర్వకర్మలు మరియు కోరికలను అనుసరించి ఉండేది ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టిని గూర్చి గురుదేవుని నుండి వినినట్లు సంపూర్ణముగా వర్ణించితిని. కోరికలతో నిండి ఉండేది ఆ బద్ధజీవులు వివిధ లోకములలో నానాగతులను పొందుచు ఈ భౌతిక సృష్టి అందే వసించి ఇందురు. భాష్యము. దీని విషయమున శ్రీల భక్తి వినోద ఠాకూరులు ఇట్లు గానము చేసిరి. అనాది కర్మఫలే పడి భవార్ణవజలే తరి బారేనా దేకి ఉపాయ. హే ప్రభు, నా బద్ధ భౌతిక జీవితము ఎప్పుడు ఆరంభమైనదో తెలియదు, కానీ అవిద్యా సాగరమున పడి ఉన్నట్లుగా మాత్రము నాకు అనుభవము కలుగుచున్నది. నీ పాద పద్మాశ్రయమును పొందుట కన్నను దీని నుండి బయటపడుతూ అన్య మార్గమును నేను ఇప్పుడు గాంచజాలకున్నాను. మహాప్రభు కూడా అదే రీతిగా పలికి ఉండేది.
అయి నంద తనుజ కింకరం పతితం మాం విషమే భవాంబుధౌ కృపయా తవ పాద పంకజ స్థిత దూలీత దృశ్యం విచిత్తంతయా. హే ప్రభు నందకుమార, నేను నీ నిత్య దాసుడను, కాని ఏదియో ఒక కారణమున ఈ సంసార సాగరం నందు పడితిని కనుక ఈ ఘోరమైన లౌకిక జీవన స్థితి నుండి నన్ను రక్షింపుము. హరే కృష్ణ. నేను చదువుతున్నానమ్మా. చదవండి అత్తయ్య. హరే కృష్ణ. రాజా, సాధారణముగా జనులు ఏ రీతి వివిధ కోరికలను అనుసరించి వర్తించుచు తత్ఫలితముగా ఉచ్చ నీచ లోకములలో వివిధ దేహములను పొందుచుందురో నీవు వివరించితివి. నీవు అడిగిన ఆ విషయములకు సమాధానముగా ప్రామాణికుల నుండి నేను వినున్నది నీకు తెలియజేసితిని. ఇక ఇప్పుడు ఏమి వివరించమందువు? శ్రీమద్ భాగవతములోని అనంతదేవుని మహిమలు అను పంచమ స్కందమునందలి 25వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. 26వ అధ్యాయము నరలోకముల వర్ణనము. పాపి అయిన వాడు వివిధ నరకములకేగుట, అచ్చట యమభటులచే నానా రకములుగా శిక్షింపబడుట ఈ 26వ అధ్యాయమున వివరించబడినది. శ్రీ భగవద్గీత 3:27 నందు ఇట్లు చెప్పబడినది: ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మ కర్తమహతి మన్యతే. మిథ్యాహంకారముచే మోహ పరగు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి తిగణములచే నిర్వహింపబడు కర్మలకు తనను తాను కర్తనని భావించును. మూర్ఖుడగు వాడు తాను ఏ నియమమును కట్టుబడలేనని తలంచును. భగవంతుడు కాని విద్యుక్త ధర్మములు కానీ లేననియు ఇచ్చానుసారము తాను వర్తించనను అతడు భావించును. ఈ విధముగా అతడు నానా విధములగు పాపకర్మలకు పాల్పడి తత్ఫలితముగా జన్మాంతరములు నారకీయ స్థితుల యందు ఇందించబడును. ఆ రీతిన అతడు ప్రకృతి నియమములచే శిక్షింపబడును. ఖచ్చితముగా ప్రకృతి నియమములకు లోబడియే ఉన్నప్పటికీ తనను తాను అతడు స్వతంత్రుడని మూర్ఖముగా తలుచుటయే అతని దుఃఖమునకు మూల కారణం. ఆ ప్రకృతి నియమములు త్రిగుణ భావము వలనే పనిచేయుచు కనుక ప్రతి మానవుడు 3 విధములైన ప్రభావములలో పనిచేయుచుండును. తన కర్మను అనుసరించి అతడు ఫలితమును ఈ జన్మలోనో రాబో జన్మలోనో అనుభవించును. ధార్మికులు నాస్తికులుగా భిన్నముగా వర్తించరు కనుక వారిని భిన్నమగు కర్మఫలములు అనుభవించమగుచుండును. సుఖదేవ గోస్వామి వర్ణించినటువంటి 28వ నరకములు ఇట్లున్నవి: తామిశ్రము, అంధతామిశ్రము, రౌరవము, మహారౌరవము, కుంభీపాకము, కాలసూత్రము, అసిపత్రవనము, సుకరముఖము, అంధకూపము, క్రిమిభోజనము, సందసము, తత్తస్మూర్తి, వజ్ర కంకట శాల్మలి, వైతరిణి, పూయోధము, ప్రాణరోధము, విశసనము, లాలాపక్షము, సారమే యాదనము, అవీచి, అయుపానము, క్షారకర్ధమము, రక్షోగణ భోజనము, శూల ప్రోతము, దందసూకము, అవట నిరోధము, పర్యావర్తము, శుచిముఖము. హరే కృష్ణ. హరే కృష్ణ. నేను చదవనమ్మా నిరుపమ? చదవండి. నేను ఇంకా చదవలేదండి, నన్ను చదవమంటారా మాతాజీ? ఎవరు మాతాజీ? పార్వతి మాతాజీ. మీది ఇందాక అడిగారమ్మా మిమ్మల్ని. అప్పుడు మళ్ళీ తర్వాత సరే అండి, నేను చదువుతానమ్మా. చదవండి. హరే కృష్ణ. ఇతరుల ధనమును, భార్యను లేదా సంపత్తులను హరించువాడు తామిశ్రమను నరకమున త్రోయబడును. పురుషుని వంచించి అతని భార్యను అనుభవించువాడు అతి ఘోరమైన అంధతామిశ్రమను నరకమున ఉంచబడును. దేహాత్మ భావనలో లగ్నమై ఉండి
అదే భావనలో ఇతర జీవులను హింసించి తనను తన పుత్ర కళత్రాదులను పోషించుకొనివాడు రౌరవమను నరకమున పడును. అతనిచే చంపబడిన జంతువులు అచట రురువులను ప్రాణులుగా జన్మించి ఉండి అతనిని తీవ్రముగా బాధించును. జంతువులను పక్షులను చంపి వండువారు యమభటులచే కుంభీపాక నరకమున త్రోయబడుదురు. అచట వారిని మరిగెడి నూనెలో పడవేయుట జరుగును. బ్రాహ్మణ హత్యను కావించిన వాడు కాలసూత్రమును నరకమున బడును. సమముగను తామ్రమయముగను ఉండెడి అచ్చటి నేల కొలిమి వలె అత్యుష్ణముగా ఉండును. బ్రాహ్మణుని చంపినవాడు పెక్కు సంవత్సరములు అచట దగ్ధమగుచుండును. శాస్త్ర నిర్దేశములను పాటింపక ప్రతిదియు తోచిన రీతిగా చేయువాడు లేదా ఎవడో అనుసరించువాడు అసిపత్ర వనమును నరకమున బడును. సరిగా న్యాయ నిర్ణయం చేయనివాడు లేదా నిర్దోషిని శిక్షించేవాడునైనా ప్రభుత్వ అధికారి యమభటులచే సూకర ముఖమును నరకమునకు గొనిపోబడి వారిచే దయారహితముగా కొట్టబడును. హరే కృష్ణ. హరే కృష్ణ. నేను చదవనా మాతాజీ? చదవండి భారతి మాతాజీ, చదవండి. హరే కృష్ణ. భగవంతుడు మనిషికి ఉన్నత చేతనము నొసిగినాడు కనుకనే అతడు ఇతర జీవుల సుఖదుఖములను నెరగగలడు. కానీ అట్టి సద్వివేకము లోపించిన వాడు ఇతర జీవులకు కష్టమును కలిగించే తీరును. యమభటులు అట్టి వారిని అందకోపమును నరకమున పడవేయగా పూర్వము తనచే బాధింపబడిన వారిచే తగిన శిక్షణను పొందును. అతిథిని ఆదరింపక అతనికి భోజనమిడక తానే భుజించువాడు క్రిమి భోజనమను నరకమున పడును. అచట లెక్కలేనన్ని క్రిములు పురుగులు అతనిని నిరంతరము పుట్టుచుండును. చోరుడు సందసమను నరకమున త్రోయబడును. అభోగ్యురాలకు స్త్రీతో మైదన సంపర్కము కలిగిన వాడు తప్తసూర్మి నరకమున పడును. జంతువులతో మైదన సంపర్కమున నెలకొనివాడు వజ్ర కంకట సాల్మలి నరకమునకు చేరును. రాజవంశమున లేదా ఉన్నత కుటుంబమున జన్మించినప్పటికీ స్వధర్మమును అనుసరించి వర్తించని వాడు రక్తపోయ మూత్రాదులతో నిండిన అగడ్త అయిన వైతరణీ నది యందు త్రోయబడును. జంతు జీవనము గడుపువాడు పుయోదమను నరకమున బడేను. అనుమతి లేకుండా వనమున జంతువులను నిర్దయగా చంపువాడు ప్రాణరోధనము నరకమున పడును. యజ్ఞము పేరిట పశువులను వధించువాడు విససనము నరకమున చేరును. భార్యచే బలవంతముగా రేతపానము కావించువాడు లాలాభక్షమున నరకమున పడును. నిప్పు పెట్టువాడు లేదా విషప్రయోగము చేయువాడు సౌరమేయాధనమను నరకమున చేరును. అసత్య సాక్ష్యము నిచ్చుట ద్వారా జీవనమును గడుపువాడు అవీచి అన్న నరకమున పడును. చదివేమంటారా మాతాజీ? ఆపన చదవండి మాతాజీ. సురాపానమునకు అలవాటు పడిన వాడు ఆయప్పానమును నరకమున పడును. పెద్దలకు సరి అయిన గౌరవం నేయక మర్యాద అతిక్రమించువాడు క్షారాకర్దమను నరకమున పడును. భైరవునికి నరబలినిచ్చువాడు రక్షోగణ భోజనమను నరకమున చేరును. ఇతరులకు కష్టమును కలిగించువాడు దందశోకమను నరకమున బడును. పరప్రాణి గుహలో బంధించువాడు అవట నిరోధమను నరకమును చేరును. ఇంటికి వచ్చిన అతిథిపై అనవసరముగా కోపమును చూపువాడు పర్యావర్తనమను నరకమునకు పంపబడును. ధన మదాంధుడై ధన సంపదయందే సంలగ్నమై ఉండువాడు సూచీముఖమును నరకమున బడును. నరకలోకముల వర్ణనను పిదప సుఖదేవ గోస్వామి పుణ్యాత్ములు ఏ విధముగా దేవతలు వసించు ఉన్నత లోకములకు చేరుదరనడి విషయమును పుణ్య పరిపాకము నశించిన పిదప తిరిగి వారు దరిత్రికి ఏ రీతిగా అరుదింతురనడి విషయమును వివరించను. చివరగా అతడు భగవంతుని విరాట్ రూపమును వివరించి ఆ దేవదేవుని కర్మలను కీర్తించను. హరే కృష్ణ. చదవమంటారా మాతాజీ? విజయ మాతాజీ.
చదవమంటారండి? చదవండి చదవండి. పరీక్షణ్ మహారాజ్ 1వ శ్లోకం. పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వామిని ఇట్లు ప్రశ్నించెను. మహర్షి, జీవులకు ఎందులకై వివిధ గతులు కలుగుచున్నవో దయించి నాకు వివరింపుడు. భాష్యము. ఈ విశ్వమునందలి వివిధ నరకలోకములు గర్భోదక సముద్రమునకు కొద్దిగా పైన నెలకొని ఉన్నవని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూరులు వివరించిరి. ఏ రీతిగా పాపాత్ములు ఆ నరకలోకములకేగి యమభటులచే శిక్షింపబడదరనే విషయమును ఈ అధ్యాయం వివరించును. వివిధ దేహ లక్షణములు కలిగిన వివిధ జీవులు తమ గత కర్మానుసారము ఫలములను అనుభవించుచుందరు. 2వ శ్లోకం చదవమంటారండి? చదవండి మాతాజీ. సుఖదేవ గోస్వామి పలికెను. రాజా, ఈ భౌతిక జగత్తునందు సత్వగుణయుతములు, రజోగుణయుతములు, తమోగుణయుతములనుచు కర్మలు 3 రకములుగా నున్నవి. జనులందరూ త్రిగుణ ప్రభావితులై కనుక వారి కర్మఫలములు కూడా 3 రకములుగా నుండును. సత్వగుణయుతులై కర్మనొనరించు వారు ధార్మికులు, సుఖభాగులయుందురు. రజోగుణయుతులై నొనరించువారు సుఖదుఖముల మిశ్రమ ఫలమును బడసియుందురు. ఇక తమోగుణయుతులై నొనరించువారు సదా దుఃఖభాగులై పశుజీవనమును గడుపుదురు. జీవులపై వివిధ గుణములు ప్రభావము భిన్నముగా నుండటం వలన వారి గతులు కూడా భిన్నముగా నున్నవి. హరే కృష్ణ. హరే కృష్ణ. 3వ శ్లోకం. పుణ్య కర్మాచరణముచే స్వర్గగతి ప్రాప్తించినట్టుగా పాప కర్మాచరణముచే వివిధ నారకీయ జీవన గతులు కలుగుచుండును. తమోగుణయుతులే పాప కర్మలలో నెలకొందురు. ఇక వారి తమోగుణ పరిధిని అనుసరించి వివిధ నారకీయ జీవన గతులు కలుగుచుండును. మూర్ఖత్వము వలన తమోగుణమున వర్తించువానికి కలిగే కష్టము అల్పముగా నుండును. పాపముగా వర్తించినప్పటికీ పాపపుణ్య కర్మల భేదము నెరిగిన వాడు మధ్యమ కష్టదాయకమగు నరకమున బడును. ఇక నాస్తికత్వం వలన అధర్మమగును అజ్ఞానముతోనూ వర్తించువానికి లభించడి నరకము అత్యంత ఘోరమైనది. అజ్ఞాన వశముచే ప్రతి జీవుడు నానా విధములకు కోరికలను కలిగి అనంత కాలముగా వేల కొలిది నరక లోకములను చేరుచున్నాడు. ఈ నరక లోకములను గూర్చి సాధ్యమైనంతగా వర్ణింతును. 4వ శ్లోకం. రాజోవాచ. పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని ఇట్లు ప్రశ్నించెను. దేవా, ఆ నరక లోకములు విశ్వము వెలుపల ఉన్నవా, విశ్వము లోపల ఉన్నవా, లేక ఈ లోకముననే వివిధ స్థానంలో ఉన్నవా? హరే కృష్ణ. హరే కృష్ణ మాత. నేను జ్యోతి చదవచ్చా? హరే కృష్ణ. చదవండి మాతాజీ. జ్యోతి మాతాజీ ఇందాక మిస్ అయినట్టున్నారు కదా మీరు? యాక్చువల్ గా నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అయ్యి ఈ రోజే వచ్చాను మాతాజీ. లేట్ గా జాయిన్ అయ్యాను. చదవండి మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. 5. ఋషి ఉవాచ. సుఖదేవ గోస్వామి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. నరకలోకములన్నీయును ముల్లోకములకు గర్భోదక సముద్రమునకు మధ్య భాగమున కలవు. అవి అన్నీయును విశ్వము యొక్క దక్షిణ భాగమున అనగా భూమండలమునకు దిగువన మరియు గర్భోదక సముద్రమునకు కొద్దిగా పైన ఉన్నవి. పితృలోకము కూడా ఇదే ప్రాంతమున గర్భోదక సముద్రమునకు అధోలోకమునకు నడుమున నెలకొని ఉన్నది. అగ్నిశ్వాత్థాతి పితృలోకవాసులు సమాధిమగ్నులై దేవదేవుని ధ్యానించుచు సదా తమ గోత్రీయుల క్షేమమును వాంఛించుచుందురు. భాష్యం. గతమున వివరించినట్లుగా మన లోకమునకు దిగువన 7 అధోలోకములు కలవు. వానిలో అన్నింటికన్నను చివరిది పాతాళ లోకము. ఆ పాతాళము క్రింద నరకలోకములు కలవు. ఇక విశ్వమునకు క్రింద గర్భోదక సముద్రం ఉన్నది. అనగా పాతాళమునకు గర్భోదక సముద్రమునకు నడుమ నరకలోకములు ఉన్నవి. 6 కూడా చదవండి. 6. పితృరాజుకు యమధర్మరాజు సూర్యదేవుని పరమశక్తిశాలి అయిన పుత్రుడు. పార్షదులను కూడి అతడు పితృలోకమున వసించును. భగవంతుని శాసనమునకు కట్టుబడి ఉండు అతని చెంతకు యమదూతలు పాపులను వారి మరణానంతరము కొనిపోయేదురు. ఆ ప్రకారము పాపులు తన పరిధిలోనికి వచ్చినంతటా అతడు వారి పాపము అనుసరించి సరి అయిన తీర్పు నొసగి శిక్షార్థము ఒకానొక నరకమునకు పంపును. భాష్యము. యమధర్మరాజు ఏదో కల్పిత పాత్ర కాని పౌరాణిక పాత్ర కాని కాదు. అతడు పితృలోకమున వసించును. దానికి అతడే రాజు.
నాస్తికవాదులు నరకమును విశ్వసించకపోవచ్చును, కానీ నరకలోకముల ఉనికిని సుఖదేవ గోస్వామి నొక్కి వక్కాణించుచున్నాడు. అవి గర్భోదక సముద్రమునకు పాతాళమునకు నడుమన కలవు. మానవులు నియమ నిబంధనలను ఉల్లంఘింపకుండా ఉండునట్లు చూచుటకే యముడు దేవదేవునిచే నియమితుడైనాడు. దీని విషయమున భగవద్గీత 4:17 యందు ఇట్లు ద్రోపరపబడినది. కర్మణో హ్యాపి బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణచ్చ బోద్ధవ్యం గహన కర్మణో గతి. కర్మగతులను అవగాహన చేసుకొనుట అత్యంత కష్టము కనుక కర్మయననేమో వికర్మయననేమో అకర్మయననేమో ప్రతి ఒక్కరూ చక్కగా నెరుగవలెను. అనగా ప్రతి ఒక్కరూ కర్మ వికర్మ అకర్మల స్వభావము నెరిగి తద్రీతిగా వర్తించవలసి ఉన్నది. భగవంతుని శాసనం అదియే. ఇంద్రియ భోగార్థము ఈ భౌతిక జగత్తునకు అరుదించిన బద్ధజీవులకు విధి నియమముల ప్రకారము ఇంద్రియ భోగమునకు అవకాశం కలదు. కానీ వారు ఆ నియమములను ఉల్లంఘించినచో యమరాజుచే న్యాయ నిర్ణయం కావింపబడి శిక్షింపబడుదురు. వారినతడు యమలోకమునకు కొనివచ్చి తగిన రీతిగా దండించుచుండును. ఆ విధముగా అతడు వారిని తిరిగి కృష్ణభక్తి భావన స్థితికి చేర్చుటకు యత్నించును. అయినను బద్ధజీవులు మాయా ప్రభావమున తమోగుణమయులై నిలిచి ఉందురు. అందువలన యమరాజుచే పదే పదే శిక్షింపబడినను వారికి బుద్ధి రాక తిరిగి అవే పాపములను చేయుచు బద్ధజీవన స్థితినే కొనసాగింతురు. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ. మాతాజీ పార్వతి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ. పార్వతి ఉన్నానండి పార్వతి మాతాజీ మీరు మిస్ అయ్యారు కదా, మీరు కూడా 7 చదువుతారా? 7, 8 చదువుతానండి. 7వ శ్లోకం. హరే కృష్ణ. 7వ శ్లోకము. 21 నరకములు కలవని కొందరు పలుకగా 28 కలవని ఇంకొందరు పలుకుదురు. రాజా, నా నామరూప గుణములను అనుసరించి ఆ నరకములను గూర్చి నీకు వివరించేదను వినుము. ఆ వివిధ నరకముల నామములు ఇట్లున్నవి: తామిశ్రము, అందతామిశ్రము, రౌరవము, మహారౌరవము, కుంభీపాకము, కాలసూత్రము, అసిపత్రవనము, శోకరముఖము, అందకోపము, క్రిమిభోజనము, సందసము, తత్వసూర్మి, వజ్రకంటక సాల్మలి, వైతరిణి, పుయోదము, ప్రాణరోధము, విసనము, లాలాభక్షము, సారమేయాదనము, అవీచి, అయపానము, క్షారకర్దమము, రక్షోగణ భోజనము, సోలప్రోతము, శోకము, అవట నిరోధము, పర్యావర్తనము, సూచీముఖము, జీవులను శిక్షించుటకే ఈ నరకములన్నీ ఉద్దేశింపబడినవి. 8వ శ్లోకము. రాజా, పరుల పుత్ర కళాత్రాదులను లేదా ధనమును హరించు వారిని మరణ సమయమున భయంకరులకు యమభటులు కాలపాసముచే బంధించి తామ్రి సమంతముగా పడత్రోయుదురు. ఆ చీకటి లోకమున పాపిని యమదూతలు కొట్టుచూ తిట్టుచూ దండింతురు. ఆ పాపి ఆకలితో అలమటించవలసి వచ్చును. అతనికి త్రాగుటకు మంచినీరైనా లభించదు. ఆ విధముగా పరమ క్రోధులైన యమకింకరులు అతను నానా యాతనములు పెట్టుదురు. ఆ యాతన వల్ల అతడు కొన్ని మార్లు మోర్చనుందుచుండును. హరే కృష్ణ. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. పద్మావతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 9వ శ్లోకం. పురుషుని కుయుక్తితో వచించి అతని పుత్రాదులను అనుభవించువాడు తామిశ్రమును నరకమును చేరును. అచ్చట అతని పరిస్థితి మొదలు నరికిన చెట్టు మాదిరిగా నుండును. ఆ నరకమునకు చేరుటకు పాపికి పలు విధములైన యాతనలు కలిగించబడును. ఆ యాతన ఎంత తీవ్రముగా నుండుననగా అతడు తన బుద్ధిని దృష్టిని కోల్పోవును. ఈ కారణమున వలనని ఆ నరకమును పండితులు అందతామిశ్రము అని పిలుతురు. 10వ శ్లోకము.
దేహాత్మ భావన కలిగిన వాడు తనను తన పుత్ర కళత్రాదులను పోషించుకొను నిమిత్తమై ధనార్జనము చేయు అహర్నిశము కష్టించి పనిచేయును. ఆ కార్యక్రమమున అతడు ఇతర జీవుల పట్ల క్రూరముగా వర్తించుచుండును. అట్టివాడు మరణ సమయమున తన దేహమును కుటుంబమును వదిలివేయవలసి వచ్చును. పైగా పరప్రాణి హింస వలన కలిగిన పాప ఫలముగా అతడు రౌరవమును నరకమున త్రోయబడును. భాష్యము. త్రిధాతు మయమైన దేహమునే తానని భావించువాడు పుత్ర కళత్రాదుల ఎడ సన్నిహిత సంబంధముతో అమితానురాగము కలిగిన వాడు జన్మస్థలము పూజనీయమని తలచువాడు తీర్థస్థానమున కేగినప్పుడు అచ్చట స్నానమాడునే గాని నిజమైన జ్ఞానము కలిగిన మహాత్ముల వలన లాభము నొందని వాడు గాడిదకు లేదా గోవుకు ఏమాత్రము తీసిపోడు. భౌతిక భావన ఇతులలో 2 తరగతులు వారుందురు. ఒక తరగతికి చెందిన వారు అజ్ఞాన వశమున దేహమే తానని భ్రమించుచుండును. అట్టివాడు నిక్కముగా పశుప్రాయుడే. ఇంకొక తరగతికి చెందిన వాడు దేహాత్మ భావన కలిగి ఉండేటయే కాక దేహ పోషణార్థము అనేకమగు పాప కార్యములను నోనరించుచుండును. తనను తన కుటుంబమును పోషించుటకు కావలసిన ధనము కొరకు అతడు ప్రతి ఒక్కరిని మోసము చేయును. ఇతరుల ఎడ అకారణముగా అసూయాగ్రస్తుడగును. అట్టివాడు రౌరవమును నరకమున పడద్రోయబడును. పశువుల వలె దేహమే తానని భావించువాడు అంతగా పాపి కాడు. కానీ దేహ పోషణార్థము అనవసరమైన పాపకర్మలను పాల్పడువాడు రౌరవమును నరకమును త్రోయబడునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు అభిప్రాయపడిరి. జంతువులు కూడా దేహాత్మ భావన ఎందే ఉన్నప్పటికీ తమ జంటను లేదా సంతానమును పోషించుకొనుటకు పాపకార్యమునకు పాల్పడవు. కనుక జంతువులు నరకమునకు వెళ్ళవు. కానీ మానవుడు కేవలము దేహ పోషణార్థము అసూయతో వర్తించును. ఇతరులను వంచినప్పుడు నారకీయ స్థితులలో ఉంచబడును. హరే కృష్ణ. హరే కృష్ణ. 11వ శ్లోకము. అసూయాపరుడు హింసాపరుడునైన వాడు ఈ జన్మమున పలు జీవుల పట్ల హింసను అనరించును. మరణానంతరము అతడు యమరాజుచే నరకమునకు గురిపోపడగా అతనిచే హింసకు గురి అయిన జంతువులు రురువుల పేరిట ప్రత్యక్షమై తీవ్రమగు యాతనను కలిగించును. కనుకనే పండితులు ఈ నరకమును రౌరవమని పిలుతురు. సర్పముల కన్నను క్రూరములైన రురువులు ఈ లోకమున గోచరింపవు. భాష్యము. శ్రీధర స్వామి అభిప్రాయమును అనుసరించి రురువు భారశృంగమనియు తెలియబడును. జీవగోస్వాముల వారు కూడా ఈ విషయమున తమ వ్యాఖ్యానమునందు రురు శబ్దస్య స్వయం మునినైవ టీకా విధానాల్లో కేష్వ ప్రసిద్ధ ఏవాయం జంతు విశేష అని ధ్రువపరిచిరి. ఈ విధముగా రురువులు ఈ లోకమున కానరాకున్నను వాని ఉనికి శాస్త్రములలో నిర్ధారణము చేయబడినది. 12వ శ్లోకం. ఇతర జీవులను హింసించి దేహపోషణను చేసుకుని వానికి మహారౌరవ నరకమున శిక్ష తప్పనిసరిగా లభించును. ఆ నరకలోకమున క్రవ్యాదములని పిలువబడు రురువులు అతని మాంసమును తినుచు హింసకు గురి చేయును. భాష్యము. కేవలము దేహాత్మ భావనలో జీవించడి పశుప్రాయుడు ఏనాడును క్షమార్హుడు కాడు. అతడు మహారౌరవమును నరకమున త్రోయబడగా క్రవ్యాదములను రురువులు అతనిపై దాడి చేయును. హరే కృష్ణ. 13వ శ్లోకము. దేహ పోషణము కొరకు మరియు జిహ్వ చాపల్యము కొరకు కొందరు క్రూరులు సజీవములైన పశుపక్షాదులనే వంటి తినిదరు. అట్టివారు నరమాంస భక్షకుల చేతను నిందనీయులే. మరణానంతరము వారు యమభటులచే కుంభీపాక నరకమునకు కొనుపోబడి సలసల కాగడి నూనెలో
వేయించబడుదురు. 14వ శ్లోకము. బ్రాహ్మణ అంతకుడు కాలసూత్రమును నరకమున బడును. 80,000 మైళ్ళ పరిధి కలిగిన ఆ నరకము తామ్రమయమై ఉండును. క్రింద నుండి అగ్ని చేతను, పైనుండి తీక్షణమగు సూర్యుని చేతను వేడి చేయబడుచు ఆ లోకపు తామ్రతలము అతి ఉష్ణముగా నుండును. ఆ విధముగా బ్రాహ్మణ హంతకుడు అంతర్బాహ్యములలో దగ్ధమగుచు యాతన అనుభవించును. లోపల ఆకలి దప్పుల చేతను, బయట సూర్యుని తాపము మరియు తామ్రతలము దిగువన గల అగ్ని చేతను అతను పీడితుడగును. అందువలన అతడు కొన్ని మార్లు పడియుండును, కొన్ని మార్లు కూర్చుండును, కొన్ని మార్లు నిలబడి ఉండును, కొన్ని మార్లు అటునిటు పరుగు తీయుచుండును. ఆ ప్రకారము అతడు వసుదేహమున ఎన్ని రోమములుండునో అన్ని వేల సంవత్సరములు యాతన అనుభవించవలసి వచ్చును. హరే కృష్ణ. హరే కృష్ణ. 15వ శ్లోకం. ఆపత్కాలము లేనప్పటికీ మానవుడు వేద పదము నుండి వైదొలిగినచో యమకింకురుల అతని అసిపత్ర వనమున నరకమును పడవేసి బెత్తములతో కుట్టుదురు. ఆ తీవ్ర బాధను తప్పించుకొనుటకు వాడు అటునిటు పరుగు తీయగా అన్ని దిక్కులలో ఉన్నట్టు కత్తుల వంటి తాళపత్రములచే శరీరమంతయు గాయములగుచుండును. ఆ ప్రకారం అతడు అడుగడుగున మూర్ఛనొందుచు అయ్యో నేను ఇప్పుడు ఏమి చేయవలను, దీని నుండి ఎట్లు బయటపడగలను అనుచు ఆక్రందించుచుండును. స్వధర్మము నుండి వైదొలగడు వాడు ఈ రీతిగా యాత్రను అనుభవించును. భాష్యము. వాస్తవమునకు ధర్మం అనేది ఒకటియే. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. అదే భగవదాజ్ఞను అనుసరించుట. కానీ దురదృష్టవశాత్తు ముఖ్యముగా ఈ కలియుగమున ప్రతి ఒక్కడూ నాస్తికుడే అయి ఉన్నాడు. జనులు భగవంతునే నమ్మని స్థితిలో ఉన్నచో ఇక అతని ఆజ్ఞలను అనుసరించుటకు గూర్చి తెలుపదేమున్నది. నిజ వేద పద అను పదమునకు స్వీయ ధర్మ పదమని కూడా అర్థము కలదు. పూర్వము వేద పదము ఒకటిగానే ఉండేది, కానీ ఇప్పుడు అవి అనేకములుగానున్నవి. మనిషి ఏ ధర్మ పదము అనుసరించుచున్నాడన్న విషయమును ప్రధానమైనది కాదు. తాను స్వీకరించిన ధర్మపదమును శ్రద్ధతో ఖచ్చితముగా అనుసరించుటే కావలసినది. వేదములను విశ్వసించిన వాడే నాస్తికుడు. మనిషి వేరు ధర్మ పదములను స్వీకరించినప్పటికీ ఈ శ్లోకమును అనుసరించి అతడు వారిని నిష్ఠగా పాటించవలను. హిందువు గాని, ముస్లిం గాని, క్రైస్తవుడు గాని స్వీయ ధర్మ పాలనమును తప్పనిసరి అయినది. కానీ ఎవడేని స్వంత ధర్మ విధానమును కల్పించుకొనచో లేదా ధర్మ పాలనమే లేనివాడైనచో అసీపత్రమనడి నరకమును శిక్షింపబడు. అనగా మానవుడు తప్పక ఏదో ఒక ధర్మపదమును అనుసరింపవలసి ఉండడం. ఎట్టి ధర్మ పాలనము లేనిచో అతడు పశు సమానుడగును. కలియుగము ముదిరిన కొలది జనులు క్రమముగా నాస్తికులగుచు నామమాత్రముగా ఐహికవాదమును అవలంబించుచున్నారు. కానీ ఈ శ్లోకమున వివరింపబడినట్లు అశీపత్రవనమున తమకు శిక్ష లభింపనున్నదని వారు ఎరుగుకున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. 17వ శ్లోకం. 16 హరే కృష్ణ మాతాజీ, నేను చదవచ్చండి? ఎవరు మాతాజీ పేరు చెప్పండి. కళ్యాణి మాతాజీ. కళ్యాణి మాతాజీ మీ తర్వాత మాతాజీ. కళ మాతాజీ. 16వ శ్లోకం. అమాయకుని దండించిన వాడు బ్రాహ్మణునికి శారీరక దండనమును విధించిన వాడునైనను రాజు లేదా ప్రభుత్వ ప్రతినిధి యమభటుల చేత సూకర ముఖమున నరకమునకు కొనిపోబడును. అతి బలశాలురగు యమకింకురులు అట్టి పాపిని చెరకుగడను పిండినట్లు పిప్పు చేయుదురు. శిక్ష అనుభవించిన అమాయకుని వలె అతడుని దయనీయముగా రోధించుచు మూర్ఛనొందును. నిర్దోషిని శిక్షించుట వలన కలిగేది ఫలితం ఇదియే. 17వ శ్లోకం. భగవంతుని ఏర్పాటు చేతినే నల్లులు, దోమల వంటి అల్ప జీవజాలము మానవుల యొక్క, జంతువుల యొక్క రక్తమును పీల్చుచుండును. తమ కాట్ల వలన మానవునికి బాధ కలుగునని ఆ అల్ప జీవజాలమునకు తెలియదు. కానీ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యుల వంటి ఉన్నత తరగతి మానవుల బుద్ధి వికసించినట్టు వారు కనుక చంపబడుట ఎంత బాధాకరమో వారెరుగుదురు.
ఈ జ్ఞానము కలిగిన మానవుడు విచక్షణ జ్ఞానరహితమైన అల్పజీవులను చంపినచో లేదా పీడించినచో నిక్కముగా పాపమును ఒడిగట్టుకును. అట్టివాడు భగవంతునిచే అంధకూపమును నరకమున తోయబడి శిక్షింపబడును. జీవిత కాలమున అతడు పీడించిన పశువులు, పక్షులు, శరీరృపాలు, దోమలు, పేలు, క్రిములు, ఇతర జీవజాలము అతనిపై అచ్చట దాడి చేయును. ఆ ప్రకారము అవి అతనిని అన్ని వైపులా చుట్టిముట్టి నిద్ర సుఖమును హరించును. ఆ యాతన వలన విశ్రాంతి లభించక అతడు అంధకారమున నిరంతరము పరిభ్రమించుచుండును. ఆ విధముగా అంధకూపము కలినందలి జీవుని యాతన అల్పప్రాణి యాతనను బోలును. భాష్యము: మానవుని కలతపరచుటకే ప్రకృతిచే సృష్టించబడిన అల్ప జంతువులు దండనీయములు కావని ఈ ఉపదేశాత్మకమగు శ్లోకమును బట్టి మనము తెలుసుకునవచ్చును. కానీ మానవుడు ఉన్నత చేతనము కలిగిన వాడు కనుక వర్ణాశ్రమ ధర్మ నియమములకు విరుద్ధిగా ఏదియును చేయజాలడు. అట్లొనర్చినచో అతడు నిందనీయుడగును. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగసః అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4వ అధ్యాయం 13వ శ్లోకం నందు పలికింది. అనగా త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సంగమనందరి చాతుర్వర్ణములు దేవదేవుని చేతనే సృజించబడినవి కనుక బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు విభజించబడిన మానవులందరూ విద్యుక్త ధర్మ పాలనే కొనసాగింపవలెను. ఆ విధి నియమముల నుండి అవ్వారలు వైదొలగ జాలరు. తమను పరచున్నదైనప్పటికీ ఏ జంతువులను కూడా మానవులు కష్టమునకు గురి చేయరాదని ఒకనొక నియమము తెలుపుచున్నది. పెద్ద పులి ఇతర జంతువులపై దాడి చేసి వారిని తినినప్పటికీ పాపము నొందదు. కానీ బుద్ధి వికసించిన మానవుడు అట్లు కావించినచో తప్పక దండించబడును. అనగా మానవుడు తన వికసిత చైతన్యము ఉపయోగింపక కేవలము పశువు వలెనే వ్యవహరించినచో పలు నరకములలో తప్పక శిక్ష అనుభవించవలసి వచ్చును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. 18వ శ్లోకము. లభ్యమైన ఆహారమును అతిథులకు, వృద్ధులకు, బాలులకు పెట్టక కేవలము తానే భుజించేవాడు లేదా పంచయజ్ఞములను నిర్వహింపకనే దానిని భుజించేవాడు కాకికి ఏమాత్రము తీసిపోడు. మరణాంతరము వాడు క్రిమి భోజనమున నరకమును బడును. ఆ నరకమును 1,00,000 యోజనముల 8,00,000 మైళ్ళ వైశాలము కలిగిన క్రిమి కుండలము కలదు. పాపి అయిన వాడు ఆ కుండమున క్రిమిగానే ఇతర క్రిములను భక్షించును. ఇతర క్రిములు అతన్ని భక్షించును. మరణముకు పూర్వమే మనుజుడు పాయశ్చిత్తమును చేసుకొనినచో క్రిమి భోజనము నరకమునందలి కుండమున దాని విస్తీర్ణముతో సమానము సంవత్సరములను పడి ఉండవలసి వచ్చును. భాష్యము. భగవద్గీత 3వ శ్లోకం 13వ యందు ఇట్లు తెలుపబడినది. యజ్ఞశిష్టానసినః సంతో మిచ్చనంతే సర్వకిల్పిసై భుజంతే తవ్యం పాపాయే వచనాత్మత్మ కారణాత్. యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించవలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుండి ముక్తులగుదురు. తమ ప్రేమ కొరకే ఆహారమును సిద్ధము చేసుకుని వారు కేవలము పాపమునే భుజితురు. ఆహారమును భగవంతుడే మనకొస్తున్నాడు. ఏకో బహనాం యో విదందాతి కామనం. ఎల్లరకు జీవనాశంలో భగవంతుడే సమకూర్చుతున్నాడు కనుక అతడు చూపిన కర్మకు మనము యజ్ఞ నిర్వహణ ద్వారా కృతజ్ఞతలు తెలుపవలెను. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. నిజమునకు జీవితం యొక్క ఏకైక ప్రయోజనం యజ్ఞ నిర్వహణమే. ఈ విషయమున భగవద్గీత 3వ శ్లోకం 9వ యందు 3వ అధ్యాయం 9వ శ్లోకం నుండి ఇట్లు చెప్పబడినది. యజ్ఞారాధ కర్మణ్యో నత్ర లోకోయం కర్మ బంధనః తదరంతం కర్మ కౌంటేయ ముక్త సంగ సమాచార. విష్ణు కొరకే యజ్ఞ రూపమున కర్మ నుసరింపవలను. లేనిచో ఈ భౌతిక జగమున కర్మ బంధకారమును కాగలదు. కావున ఓ కుంతి పుత్ర,
నీ విద్యుత్ ధర్మములను అతని ప్రీత్యర్థమే కాపించును. ఆ విధముగా నీవు బంధము నుండి సదా ముక్తుడై ఉండగలవు. అగ్ని నిర్వహణము, ప్రసాద వితరణము లేనిచో మన జీవితము నిక్కముగా నిందనీయమే. అగ్నిని నిర్వహించి ఆశ్రితులకు, బాలులకు, బ్రాహ్మణులకు, వృద్ధులకు ప్రసాద మసంగిన పిమ్మటయే మనుషుడు భోజనము చేయవలను. అట్లా కాక అతడు కేవలము తన కొరకే లేదా తన కుటుంబం కొరకే ఆహారము సిద్ధపరచుకున్నచో దానిని భుజించిన వారందరితో పాటు అతడు ధిక్కారమునకు గురి ఎగును. మరణాంతరమున అట్టివాడు త్రిభోజనమున నరకమున బడును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ ప్రభా మాతాజీని చదవండి. 19వ శ్లోకం. హరే కృష్ణ. 19వ శ్లోకం. రాజా, ఆపత్కాలం లేకపోయినను ఎవడు బ్రాహ్మణుని దోచుకునో లేదా అంజుల బంగారమును రత్నములను హరించునో అతడు సందాంసమను నరకమును త్రోయపడు. అతడు అతని చర్మం అగ్నిపిండములతోనూ పట్టకార్లతోనూ ఒలిచివేయబడి ఆ ప్రకారం అతని దేహమంతయు ఖండములు చేయబడి. 20వ శ్లోకం. అగమ్యముగ జంటతో సంభోగించడు పురుషుడు గాని స్త్రీ గాని మరణానంతరము ఎంబటచే తప్తసూర్మి అను నరకమునకు గొనిపోకు. అట్టి పురుషులను స్త్రీలను అతడి వ్యక్తముతో కొట్టదు. ఎర్రగా కాలినట్టు లోహమయము స్త్రీ ప్రతిమను పురుషుని చేతను, అటువంటిదే ఆయన పురుషుని ప్రతిమను స్త్రీ చేతను ఆలింగనం చేయి. అక్రమ మైదువును సంపర్కమును కలిగే దండను ఇది. భాష్యం. పురుషుడు కేవలము తన భార్యతో తప్ప ఇతర స్త్రీలతో మైదం సంపర్కం కలిగి ఉండరాదు. వేద నియమానుసారము పరుల భార్య తల్లితో సమానం. ఇక తల్లి, సోదరి, కూతురితో శారీరక సంబంధం ఖచ్చితంగా నిషేధింపబడిన విషయము తెలిసినదే. ఎవడైనా ఇంకొకని భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉన్నచో అది సొంత తల్లితో సంగమించుటే అది పరమ పాప కార్యం. ఇదే నియమం స్త్రీకి కూడా అన్వయించు. స్త్రీ తన భర్తతో కాక పరపురుషునితో సంగమించినచో అది తన తండ్రి లేదా పుత్రునితో సంగమించుట అంతటి పాపకార్యమే అవి. అక్రమ సంబంధం సర్వదా నిషిద్ధమే. అట్టి కార్యమునకు పాల్పడే స్త్రీ పురుషుడు ఈ శ్లోకమును వివరించిన రీతిగా శిక్షింపబడదు. 21వ శ్లోకం. విచక్షణ ముందుకెళ్దామమ్మా. 21వ శ్లోకం విజయమాత చదువుతారా? హరే కృష్ణ. ప్రభుజీ. 21వ శ్లోకం. విచక్షణారహితముగా పశువులతోనూ సంభోగించేవాడు మరణించిన పిదప వజ్ర కంటక శాల్మలియను నరకమునకు కొనిపోబడును. ఆ నరకమున వజ్రకంటకములు కలిగిన శాల్మలి వృక్షము కలదు. యమభటులు పాపిని ఆ కంటకమయ వృక్షమున వేలాడ తీసి బలవంతంగా క్రిందికి లాగగా ఆ కంటకములచే అతని దేహము అతి ఘోరంగా తప్పుకుపోవును. భాష్యము. కామవేగం ఎంతటి బలవత్తరం అనగా పురుషుడు కొన్ని మాటలు గోవుతోనూ స్త్రీ సునకముతోనూ మైథున సంపర్కమున నెలకొనట జరుగుచుండను. అట్టి స్త్రీ పురుషులు వజ్రకంటక శాల్మలి నరకమున గొడతులు. మా కృష్ణ చైతన్యోద్యమున అక్రమ సంబంధం పూర్తిగా నిషేధింపబడినది. అక్రమ సంబంధం ఎంతటి ఘోరమైన పాపము ఈ శ్లోకముల వల్ల మనం తెలుసుకొనవచ్చును. ఈ నరకలోక వర్ణనలను జనులు కొన్ని మాలు విశ్వసింపరు. కానీ మనిషి విశ్వసించకపోయినను ప్రతిదియు ప్రకృతి నియమానుసారమే జరిగిపోదు. ఎవరునూ దానిని ఆపలేరు, తప్పించుకొనలేరు. 22 చదవమంటారు. 22 చదవండి. క్షత్రియునిగా, రాజవంశీయునిగా లేదా ప్రభుత్వాధికారిగా బాధ్యతాయుతలకు జన్మను పరిచినను ధర్మానుసారముగా ఉన్న విధి నిర్వహణను నిర్లక్ష్యపరచి తత్కారణమున పతితుడయ్యేడు పురుషుడు మరణ సమయమున వైతరణీయను నార్కీయ నది యందు పడును. నరకమునకు అగర్త అయిన ఆ నది క్రూరమగు జలచరములతో పాపి దాని యందు పడినంతనే అవి అతనిని వెంటనే భక్షించుటను ఆరంభించును. అయినను పరమ పాపమయమైన జీవనము కలవాడైనందున అతని ప్రాణము పోదు. ఈ ప్రకారము అతడు తాను చేసిన పాపములను నిరంతరము తలుచుకొనుచు మలము, మూత్రము, చీము, రక్తము, కేశములు, నఖములు, ఎముకలు, మధ్య, మాంసము, క్రొవ్వు వంటి వానితో నిండి ఉండి ఆ నదిలో ఘోరయాత్రను అనుభవించును. హరే కృష్ణ. శారదా స్వరూపిణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. 23. శూద్ర వనితల సిగ్గుమాలిన పతులు అచ్చము పశువుల వలె జీవింతురు. తత్కారణమైన వారు సత్ప్రవర్తనము, శుచిత్వమును, నియమిత జీవనమును కలిగి ఉండరు. మరణానంతరము అట్టి వారు పూయోదమను నరకమునందు చీమలు, మలమూత్రములు, శ్లేషము వంటి అసహ్యకరమైన వానితో నిండి ఉండేది సముద్రమున పడుతురు.
తమ పరిస్థితిని మెరుగుపరుచుకొనజాలని శూద్రులు ఆ సముద్రమున పడి అసహ్యకరమగు పదార్థములను భక్షింతురు. స్త్రీల నరోత్తమ ఠాకూర్లు ఇట్లు గానము చేయుచుండేది. కర్మకాండ, జ్ఞానకాండ, కేవల విషేర బాండ, అమృత బలియ ఏబా కాయ, నానా యోని సదా పిరే కదర్య భక్షణ కరే, తార జన్మ అధపతే యాయ. కర్మకాండ, జ్ఞానకాండ పదము ననుసరించు వారులు మానవ జన్మ అవకాశమును చేజార్చుకుని జన్మ మృత్యు వలములోనికి పతనము చెందునట్టి వారని ఆయన పలికిరి. కనుక అట్టివారు పూయోదమను నరకమున పడి అవకాశమున ఎంతేని కలదు. అచట జీవుడు మలమూత్రములు, చీము, శ్లేషము, లాలాజలము వంటి అసహ్యకరమగు పదార్థములను బలవంతముగా భుజించును. శూద్రులను గూర్చే ఈ శ్లోకము విశేషముగా చెప్పబడుట ప్రధానమైన విషయము. శూద్రునిగా జన్మించిన వాడు పూయోద సముద్రమునకే తిరిగి చేరి అసహ్యకర్మకు పదార్థమును భుజించును. కనుక శూద్రునిగా జన్మించిన వాడు కూడా బ్రాహ్మణునిగా మారవలెను. అర్థము అనగా ప్రతి ఒక్కరూ తనను తాను ఉద్ధరించుకొనవలెను. చాతుర్వర్ణము మయా సృష్టం గుణ కర్మ విభాగ సహా. ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సంఘమునందరి చాతుర్వర్ణములు నాచే సృష్టించబడినవి అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4వ అధ్యాయం 13వ శ్లోకం అందుకు పలికెను. కనుక గుణరీత్యా శూద్రుడైన వాడును తన పరిస్థితిని చక్కబరుచుకొని బ్రాహ్మణునిగా నగుటకు తప్పక యత్నించవలెను. ప్రస్తుత స్థితి ఎట్టిదైనను బ్రాహ్మణుడు లేదా వైష్ణవుని స్థితికి ఎదుగుటకు ఎవడేని యత్నించినప్పుడు ఆ యత్నము నిరోధించుటకు యత్నించరాదు. నిజమునకు ప్రతి ఒక్కడు వైష్ణవుని స్థితికి అరుదించవలసే ఉండును. అప్పుడతడు సహజముగానే బ్రాహ్మణుడగును. మా కృష్ణ చైతన్యోద్యమము బాగుగా విస్తరించినప్పుడే అది సాధ్యపడును. ఏలయనగా ప్రతి ఒక్కరిని వైష్ణవ స్థితికి ఉద్ధరించుటకు మేము యత్నించుచున్నాము. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సర్వధర్మములను విడనాడి కేవలము నన్నే శరణు వేడుము అని భగవద్గీత 18వ అధ్యాయం 66వ శ్లోకమందు శ్రీకృష్ణ భగవానుడు పలికెను. అనగా మనుజుడు శూద్ర, క్షత్రియ, వైశ్య ధర్మములను త్యజించి వైష్ణవుని ధర్మములనే చేపట్టవలసి ఉన్నది. వైష్ణవుని ధర్మములనే బ్రాహ్మణుని కర్మలు ఇమిడి ఉన్నవి. ఈ విషయమున దేవదేవుడు భగవద్గీత 9వ అధ్యాయము 32వ శ్లోకమందు ఇట్లు వివరించి ఉండెను. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి మ్య పాపయో వయః శ్రీయో వైశ్యాస్తదా శూద్రాస్తేపి యాంతి పరాం గతిం. ఓ పార్థ, నా శరణుదొచ్చువారు అధమ జన్ములైన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు. భగవద్ధామ పయనమునకే మానవ జీవితము ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది. అట్టి అవకాశమును ప్రతి ఒక్కరికి వారు శూద్రులే గాని, వైశ్యులే గాని, స్త్రీలే గాని, క్షత్రులే గాని తప్పక వసగవలెను. మా కృష్ణ చైతన్యోద్యమ ప్రయోజనము అది. కాని ఎవడేని శూద్రునిగానే కొనసాగినచో ఈ శ్లోకమున తదేవాతి బీభత్సిత మస్నంతి అని చెప్పబడినట్లు మహాయాతనను అనుభవింపవలసి వచ్చును. హరే కృష్ణ. హరే కృష్ణ. 24. హరే కృష్ణ. ఉన్నత వర్ణమునకు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు చెందిన పురుషుడు ఈ జన్మమున పెంపుడు కుక్కలను, కంచరగాడిదలను లేదా గాడిదలను గూడి అరణ్యమునకేగి అనవసరముగా జంతువధలో నెలకొనినచు మరణానంతరము ప్రాణరోధమను నరకమున పడును. యమభటులు అతనినే లక్ష్యముగా చేసుకొని బాణములతో కొట్టుదురు. భాష్యం. ముఖ్యముగా పాశ్చాత్య దేశములందు ఉన్నత వంశం వారు అరణ్యమున జంతువులను వేటకై కుక్కలను, గుర్రములను పోషించుచుందురు. తూర్పు పడమరలు ఏది అయినప్పటికీ కలియుగమున కులీన వంశస్థులకు మృగయా వినోదము ఒక మోజుగా ఉండును. ఉన్నత వంశముల బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు పురుషులు బ్రహ్మజ్ఞానమును సంపాదించవలను. అంతేగాక ఆ స్థానమునకు అరిదించుటకు శూద్రులకు అవకాశం ఒసగవలను. అట్లుగాక వారు వేటయందు నిమగ్నులైనచో ఈ శ్లోకమున వర్ణింపబడిన రీతి శిక్షింపబడుదురు. వారు యమభట్ల బాణములచే కొట్టబడుటేగాక కడిచిన శ్లోకమున వివరింపబడినట్టి చీము, మలమూత్రముల సముద్రమునందు త్రోయబడుదురు. 25 కూడా చదివేన ప్రభుజీ? సరే చదవండి. ఈ జన్మమున 25
ఈ జన్మమున తన ఉన్నత పదవిని చూచుకొని గర్వించుచు కేవలము ఆడంబరము ప్రతిష్ట కొరకు పశువులను బలి ఇచ్చువాడు మరణానంతరము విశేషణమను నరకమున పడును. యమకింకరులు అతనికి అమితమగు యాతనను కలుగజేసి పిదప వధింతురు. భాష్యం. శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో అభిజాయతే. భక్తి యోగముతో గల పూర్వ సంబంధమున మానవుడు ఉన్నతమగు బ్రాహ్మణ వంశమున గాని శ్రీమంతుల ఇంట గాని జన్మించునని భగవద్గీత 6వ అధ్యాయం 41వ శ్లోకం నందు శ్రీకృష్ణుడు పలికెను. అట్టి జన్మను బడిసినంతట అతడు దానిని భక్తి యోగమును పరిపూర్ణమనర్చుకొనుటకు ఉపయోగించుకొనవలెను. కానీ దుస్సాంగత్యమున అతడు భగవంతుని వలననే తనకట్టి ప్రతిష్టాత్మకమగు పదవి లభించినదని మరచి పశుబలిని కూడినట్టి కాళీ పూజ లేదా దుర్గా పూజ వంటి నామమాత్ర యజ్ఞములను నిర్వహించుచుండును. ఆ ప్రకారం అతడు తన పదమును దుర్వినియోగపరచును. అట్టి వాడు ఏ విధముగా శిక్షింపబడుననే విషయం ఉచిత వర్ణింపబడినది. ఈ శ్లోకమున దంభ యజ్ఞేషు అను పదం ప్రధానమైనది. యజ్ఞ నిర్వహణం నందు వైదిక ఉత్తర్వులను ఉల్లంఘించుచు కేవలము పశుబలి ప్రయోజనముతో యజ్ఞ ప్రదర్శనము కావించువాడు మరణానంతరము శిక్షింపబడును. కాళికాదేవికి అర్పింపబడిన మాంసమనుచు మాంస విక్రయము కావించడం యజ్ఞశాలలు కలకత్తా నగరమున పెక్కుగలవు. కాళికకు నెలకొక మారు ఒక చిన్న మేకను బలి ఇవ్వవచ్చునని శాస్త్రములు తెలిపినవి. ఆలయ పూజ పేరిట వజ్రశాలనే నడుపుచు ప్రతిరోజు అనవసరముగా పశువధ కావింపమని ఎచ్చోటను చెప్పబడలేదు. అట్లు కావించు వారు ఇచ్చట వర్ణింపబడిన శిక్షలను అనుభవింతురు. హరే కృష్ణ. హరే కృష్ణ. చంద్రమౌళి. హరే కృష్ణ. 26వ శ్లోకం. ఏ మూర్ఖుడగు ద్విజుడు బ్రాహ్మణుడు క్షత్రుడు వైశ్యుడు కామమోహితుడై భార్యను వశమునందించు కొంటకు ఆమెతో రేతపానం కావించును అతడు మరణాంతరము లాలాభక్షం అనేది నరకమునకు పంపబడును. అతడు అచ్చట శుక్రనది నందు పడి శుక్రపానము చేయును. భాష్యము. భార్యచే బలవంతంగా రేతస్నానము చేయించే పద్ధతిని పరమకామకులైన వారు అనుసరింతురు. భర్త రేతస్సును భార్య పానము చేసినచో ఆమె అతనికి విధేయురాలే ఉండని అట్టి హేయ కార్యమును చేయించు వారు పలుకుదురు. సాధారణంగా అత్యంత హీన జాతుల వారే అట్టి క్షుద్ర కార్యమునకు పాల్పడుదురు. కానీ ఉన్నత వంశస్థుడే అట్లు కావించినచో మరణానంతరము లాలాభక్షమును నరకమునకు పడును. అతడు అచ్చట శుక్రనదిలో మునిగి శుక్రపానము చేయను. 27వ శ్లోకం. చదవను ప్రభుజీ. చదివేసేయండి. పరుల ఇంటికి నిప్పు పెట్టుట లేదా విషప్రయోగం చేయట వంటి కార్యములు చేసిడి దస్యువృత్తి కలిగిన వారు కొందరు ఈ లోకమున కలరు. అలాగనని రాజవంశీయులు ప్రభుత్వాధికారులు ఆదాయ పన్ను వసూలు మరియు ఇతర విధానములచే వంజులను కొల్లగొట్టుచుందురు. అట్టి దానవ ప్రవృత్తి కల వారు మరణాంతరము సారమేయాదనమును నరకమును బడుదురు. అచ్చట వజ్రదంశులు కలిగిన 720 సునకములు కలవు. యమకింకురులు ఆజ్ఞ మేరకు అవి అట్టి పాపులను పరమానందముతో కబలించును. భాష్యము. కలియుగమున ప్రతి ఒక్కరూ వర్షాభావము దుర్భిక్షము ప్రభుత్వం చే అధికారులోని 3 విధములైన క్లేశములచే కలత చెందిందురని శ్రీమద్భాగవతం నందలి 12వ స్కందమున చెప్పబడినది. జనులు అధికాధికముగా పాపులయ్యేటి కారణంన వర్షాభావ స్థితులు కలుగుచుండను. దాని వలన తగినంత ధాన్యోత్పత్తి జరగకుండాను. దుర్భిక్షము వలన కలిగడి క్లేశమును నివారించు నెపముచో ప్రభుత్వము అధికమైన పన్నుల భారమును ముఖ్యంగా ధనవంతులకు వంజులపై మోపును. ఈ శ్లోకమున అట్టి ప్రభుత్వాధికారుల దశలని దొంగలు వర్ణింపబడి ప్రజాధనము కొల్లగొట్టుటయే వారి ప్రధాన కార్యము. దారిదోపుడే గాని ప్రభుత్వాధికారి రూపంన చోరుడే గాని తదుపరి జనంన సారమేయాదనమును నరకమున బడి శిక్షింపబడుదురు. అచ్చట అతడు క్రూరమైన కుక్కల కాట్లచే తీవ్ర యాతన అనుభవించును. హరే కృష్ణ. హరే కృష్ణ. జగదాంబ మాత చదువుతారమ్మా 28. హరే కృష్ణ. 28వ శ్లోకం. ఎవడి జన్మమున తప్పుడు సాక్ష్యములు ఇచ్చినా ద్రవ్య వినిమయమున లేదా దానవసుకున్నప్పుడు అసత్యం పలుకునో అట్టివాడు మరణానంతరము
యమభటులచే తీవ్రముగా శిక్షింపబడిన అట్టి పాపి 800 మైళ్ళు ఎత్తుగల కొండపై నుండి అవిచితమును నరకములోని తలక్రిందులుగా త్రోయబడి ఎట్టి ఆధారము లేని ఆ నరకము జలతరంగంలో పోలిన పాషాణి నిర్మితమై ఇండును. కానీ వాస్తవమునకు అసలు జలం ఉండదు కనుకనే అది అవిచిమతమని జలరహితము పిలువబడినది. పదే పదే శిఖరాగ్రం నుండి క్రింద పడి శరీరం తునకలైన ఆ పాపి మరణింపక నిరంతరము ఘోర యాత్రను అనుభవించింది. 29 చదవనండి. సురాపానం చేసే బ్రాహ్మణుని లేదా బ్రాహ్మణ పత్ని యమభట్లు ఆయపానము నరకమును కొనుక్కోదు. క్షత్రియుడు, వైశ్యుడు లేదా మోహావసుడై సోమరసపానం చేసే దీక్షాపరుడు వంటి వారికి ఆ నరకమే గతి అన్నది. ఆ నరకమును యమభట్లు పాపుల వక్షస్థలములపై నిలిచి కరిగిన ఇనుమున వారి నోళ్ళలో పోయదు. భాష్యము: కేవలము నామకార్థము బ్రాహ్మణ ఇండి నానా విధములు పాపము చేయటం, ముఖ్యముగా సురాపానము చేయటం ఎంత మాత్రము తగదు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు తమ నియమానుసారం వర్తించవలసింది. సురాపానములకు అలవాటు పడిన శూద్రుడు స్థాయికి వారు పతనము చెందినతో ఇచ్చట వర్ణింపబడిన రీతిని శిక్షింపబడతారు. హరే కృష్ణ. హరే కృష్ణ. భారతి మాతాజీ ఉన్నారమ్మా? 30 ఉన్నారండి ప్రభుజీ, ఉన్నానండి, చదువుతాను. హరే కృష్ణ. 30వ శ్లోకము. నీచ జన్మము కలిగిన తుచ్చుడు తానే గొప్పైన తలచుచు ఈ జన్మమున మిథ్యాగ్రహీతుడే జన్మము, తపము, విద్య, ఆచారము, వర్ణము, ఆశ్రమము నందు తన కన్నను ఉన్నతుడైన వానికి సరియైన గౌరవము చూపనుచు జీవస్మృతుడే యగును. అట్టివాడు మరణానంతరము క్షారకర్దమను మమను నరకమున తలక్రిందులుగా పడును. అతడు యమకంకరు చేతిలో మహాయాతను అనుభవించును. భాష్యము: మనుజుడు విద్యాగ్రహీతుడే ఉండరాదు. జన్మము, విద్య, ఆచారము, వర్ణము లేదా ఆశ్రమమునందు తన కన్నను ఉన్నతులైన వారిని అతడు గౌరవింపవలను. ఆ ప్రకారము ఉన్నతులైన వారి పట్ల గౌరవం చూపక మనిషి విద్యాగ్రహీతుడైనచో క్షారకర్దమము అను శిక్ష అనుభవించరు. 31వ శ్లోకము. భైరవునికి లేదా భద్రకాళికి నరబలిని సమర్పించి పిదప మాంసమును భుజించని స్త్రీ పురుషులు ఈ జగత్తునందు కలరు. అట్టి యజ్ఞమును అనరించు వారు మరణానంతరము యమలోకమునకు కొనిపోవగా వారి చేత చంపబడిన వారు రాక్షస రూపధారులై పదునైన ఖడ్గములతో వారిని ముక్కముక్కలుగా చేయుదురు. ఈ లోకమున నరభక్షకులు నృత్యగానములతో రక్తపానం చేసినట్లుగా వారిచే చంపబడిన వారు అప్పుడు ఆ యజ్ఞ నిర్వాహకుల రక్తమును త్రాగి అదే రీతిగా ఆనందించరు. హరే కృష్ణ. చదవమంటారండి? చదువుతానండి. ప్రభుజీ చదవమంటారా? చదవండి. 32వ శ్లోకము. గ్రామమున లేదా అరణ్యమున రక్షణార్థము తమ చెంతకు అరుదించిన పశుపక్ష్యాదులకు ఈ జన్మమున కొందరు రక్షణము కల్పించి వాటికి నమ్మకము కలిగిన పిదప శూల సూత్రాదులతో పొడిచి ఆటబొమ్మల వలె నాడించుచు తీవ్రమగు కష్టమును కలుగు చేయుదురు. అట్టి వారిని యమభటులు మరణానంతరము శూలప్రోతమును నరకమునకు గొనిపోయి సూదుల వంటి వాడి అయిన శూలములచే పొడుతురు. ఆకలి దప్పులచే అలమటించుచుండగా వాడి ముక్కు గల రాబందులు, గ్రద్దలు చుట్టుముట్టి వారి శరీరమును చీల్చివేయును. ఆ రీతి ఘోరమైన యాతనలను అనుభవించుచు తాము గతమున చేసిన పాపములను వారు తలుచుకొనిదురు. 33వ శ్లోకం చదవమంటారా ప్రభుజీ? 33, 34 ఓకే. ఎవ్వరు ఈ జన్మమున సర్పముల వలె సదా క్రోధ స్వభావులై ఉండి కష్టమును కలిగింతురో అట్టి వారు రాజా ఆ నరకమున గల 5 లేదా 7 పడగల సర్పములు వారిని ముషికముల వలె భక్షించును. 34వ శ్లోకం. ఈ జన్మమున ఇతర జీవులను అందకూపములలో, ధాన్య గిడ్డంగులలో లేదా కొండ గుహలలో బంధించు వారలు మరణానంతరము అవట నిరోధమునకు
నిరోధనము అను నరకమున బడుదురు. అచట వారు విషవాయువులు పొగ కలిగిన అంధకూపమున త్రోయబడి ఉక్కిరి బిక్కిరి అగుచు తీవ్ర యాతన అనుభవించు. 35వ శ్లోకము. అతిథి అభ్యాగతులను చూపుతోనే కాల్చి భస్మము చేయునట్లుగా కుటిల దృష్టితో గాంచెడి వాడు మరణానంతరము పర్యావర్తనమును నరకమున బడును. రాబందులు, కాంకపక్షులు, కాకుల వంటి క్రూరమగు చూపులు కలిగిన పక్షులు అకస్మాత్తుగా దాడి చేసి అతని నేత్రములను బలవంతముగా పెరికివేయును. భాష్యము. ఇంటికి శత్రువు అరిదించినను శత్రుగృహమునకు వచ్చి తిననెడి భావనను అతడు మరిచిపోయేడి విధముగా గృహస్థుడు సాదరముతో ఆహ్వానించవలనని వైదిక మర్యాద తెలుపుచున్నది. అనగా ఇంటికి వచ్చేది అతిథిని మర్యాద పూర్వకముగా ఆహ్వానింపవలెను. ఒకవేళ అతడు అవాంఛితుడైనను అతనిని కళ్ళప్పగించి చూడరాదు. ఏలైనా అట్లు చేయువాడు మరణానంతరము పర్యావర్తనమును నరకమున బడును. అచట గ్రద్దలు, కాకులు, కంకపక్షులు వంటి క్రూరముగు పక్షులు అకస్మాత్తుగా దాడి చేసి కనుగ్రుడ్లను పెరికివేయును. హరే కృష్ణ. జ్యోతి మాతాజీ ఉన్నారమ్మా? హేమ మాతాజీ గాని ఉన్నాను ప్రభుజీ. 36 ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామం అందరికి మాతాజీ ప్రభుజీ. ఈ ప్రపంచమున లేదా జన్మమున ధనగర్వితుడైన వాడు నేను ధనవంతుడను, నాకెవ్వరు సమానం కాగలరు అనుచు తలపోయిచుండును. క్రూర దృష్టి కలిగిన అట్టివాడు తన ధనమును ఇతరులు హరింతురేమో అని సదా భయస్థుడై ఉండును. చివరికి అతడు పెద్దలను కూడా శంకించును. ధననాశమనేది ఆలోచన చేసి ముఖము హృదయము ఎండినట్లుగా నుండి అతడు పిశాచము వలె గోచరించును. నిజమైన ఆనందమును అతడు ఏ విధముగాను పొందజాలడు. అంతేకాక చింతారాహిత్యమనగానేమో అతడు ఎరుగడు. ధనమును గడించుట, వృద్ధి చేయుట, దానిని రక్షించుట ఎన్నో కార్యములలో వనరించిన పాపముల వలన అతడు సూచీముఖమును నరకమున బడును. అచట యమభటులు సాలెగాండ్రు వస్త్రమును నేసినట్లుగా అతని దేహమునంతటిని దారముతో నేసి కఠినముగా శిక్షింతురు. భాష్యము. అవసరమునకు మించి ధనమును కలిగిన వాడు తప్పక గర్వితుడగును. నవీన నాగరికత యందు మానవుల పరిస్థితి ఈ రీతిగానే ఉన్నది. వైదిక సంస్కృతి ప్రకారము బ్రాహ్మణులు ఎట్టి సంపత్తును కలిగి ఉండరాదు. ఇక క్షత్రియులు వేదోపదిష్టములకు యజ్ఞములను ఉత్తమ కార్యములను చేయుటకు మాత్రమే ధన సంపత్తులను కలిగి ఉందరు. వైశ్యులు వ్యవసాయము, గోరక్షణము, వాణిజ్యము ద్వారా న్యాయబద్ధముగా ధనమును ఆర్జింతురు. కానీ శూద్రునికి ధనము లభించినచో దాని అతడు విచక్షణారహితముగా వ్యయము చేయును. ప్రస్తుత యుగమున యోగ్యులకు బ్రాహ్మణులు గాని, క్షత్రియులు గాని, వైశ్యులు గాని లేరు. దాదాపు ప్రతి ఒక్కరూ శూద్రప్రాయుడే. కలౌ శూద్ర సంభవ అయి ఉన్నాడు. ఆ శూద్ర స్వభావమే నవీన నాగరికతకు గొప్ప హాని కలుగజేయుచున్నది. ధనమును భగవత్ సేవలో ఏ విధముగా వినియోగించవలెనో శూద్రుడు ఎరుగడు. ధనమును లక్ష్మీదేవి అనియు పిలువవచ్చును. లక్ష్మీదేవి నారాయణుని సేవలోనే సతతము నెలకొని ఉండును. కనుక ధనమున్నప్పుడు దానిని నారాయణుని సేవలో వినియోగించవలెను. అనగా దివ్యమగు కృష్ణ చైతన్యోద్యమమును, హరినామ సంకీర్తనోద్యమము విస్తరింపచేయుటకే ప్రతి ఒక్కరూ తమ ధనమును వాడవలెను. ఆ ప్రయోజనమునకు కాక కేవలము అవసరమునకు మించి ధనమును ప్రోగు చేసినచో మనిషి అధర్మయుతమగు సంపత్తులను చూచుకొని గర్వితుడగును. వాస్తవమునకు ధనమంతయు శ్రీకృష్ణునకే చెందినది. అతడే భగవద్గీత 5.29 యందు భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, సకల యజ్ఞ తపస్సులకు నేనే భోక్తను, నేనే సర్వలోక మహేశ్వరుడను అని పలికెను. అనగా సమస్తము శ్రీకృష్ణునికే చెందినది గాని ఎవ్వరకు సంబంధించినది కాదు. అవసరమునకు మించిన ధనము కలిగిన వాడు దానిని కృష్ణుని కొరకు వ్యయము చేయవలెను. అట్లు చేయడంతో సంపత్తులను చూచుకొని గర్వితుడై అతడు తదుపరి జన్మమున ఇచ్చట వివరింపబడిన రీతి శిక్షకు గురియగును. హరే కృష్ణ. 37 కామేశ్వరరావు ప్రభుజీ ఉన్నారు ప్రభు. హరే కృష్ణ. ప్రభు ఉన్నారా కామేశ్వరరావు ప్రభుజీ? సరస్వతి మాతాజీ, సురేంద్ర ప్రభు, సరే అక్క సరస్వతి అక్క ఉన్నారా? అక్క
చదువుతాను. రండి. 37వ శ్లోకం. పరీక్షిన్ మహారాజా, యమలోకమున ఇట్టి నరకములు 100 1000 కలవు. నేను పేర్కొనిన పాపులు పేర్కొనని వారు కూడా తమ పాపమును అనుసరించి వివిధ లోకములలోనికి చేరుదురు, వివిధ నరకములలోనికి చేరుదురు. కానీ పుణ్యాత్ములు మాత్రము దేవతా లోకములను చేరుదురు. అయినను తమ పుణ్యపాపములు నశించినంతటా వారిరువురును ధరణికి తిరిగి వత్తురు. భాష్యము. ఈ విషయముతోనే శ్రీకృష్ణ భగవానుని గీతోపదేశము ఆరంభమగును. తథా దేహాంతర ప్రాప్తి. ఈ భౌతిక జగత్తునందు ప్రతి జీవుడు నానా లోకములలో ఒక దేహమును విడిచి మరొక దేహమును గ్రహించుచుండును. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ. సత్వగుణయుతులు స్వర్గమునకేగుదురు. అదో గచ్చంతి తామసాహ. తమోగుణయుతులు నరకలోకములలోకి ప్రవేశింతురు. అయినను వారిరువురును నిరంతర జన్మ మృత్యు పరంపరకు గురి కావలసినదే. పరమ పుణ్యాత్ముడైనను ఉన్నతలోక భోగము ముగిసిన పిమ్మట ధరణికి తిరిగి వచ్చునని భగవద్గీత యందు తెలుపబడినది. క్షీణే పుణ్యే మధ్యలోకం విసంతి. కనుక ఒక లోకము నుండి వేరొక లోకమునకు ప్రయాణము చేయుట అనునది జీవిత సమస్యలను పరిష్కరించదు. భౌతిక దేహమును స్వీకరింప అవసరము లేనప్పుడే ఆ సమస్యలు పరిష్కరింపబడును. ఇక మనిషి కృష్ణభక్తి భావనాయుతుడు అయినప్పుడే అట్టి పరిస్థితి సాధ్యపడును. దీని గురించి శ్రీకృష్ణుడు భగవద్గీత యందు 4.9 యందు పలికెను. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్చున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వము నెరిగినవాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వత ధామమునకే పొందగలడు. ఇదియే మానవ జన్మ పూర్ణత్వము మరియు జీవిత సమస్యలకు నిజమైన పరిష్కారము అయి ఉన్నది. స్వర్గాది ఉన్నత లోకములకు వెడలవలనని మనము కుతూహలపడరాదు. అలాగునని నరకలోకమున పడవలసి వచ్చు రీతిగను కర్మనునరింపరాదు. మనము స్వరూప స్థితిని బడసి భగవద్ధామమునకు వెడలినప్పుడే ఈ భౌతిక జగత్తు యొక్క పూర్ణ ప్రయోజనము నెరవేరగలదు. దానిని నర్చుటకు అత్యంత సరళమైన విధానమును భగవంతుడే తెలిపియున్నాడు. అదియే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అను సందేశము. మనిషి పుణ్యాత్ముడు గాని పాపాత్ముడు గాని కాక కేవలము విశుద్ధ భక్తుడై శ్రీకృష్ణ పాదపద్మములకు శరణుజొచ్చవలను. అట్టి శరణాగత విధానము కూడా సరళమైనదే. బాలుడును దానిని అంగీకరించగలడు, బాలుడును దానిని అనుసరించగలడు. అదియే మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కీర్తించుచు శ్రీకృష్ణునే మనుజుడు సదా తలచుకొనవలెను. అతడు కృష్ణ భక్తుడై కృష్ణునే అర్చించుచు ఆ దేవదేవునికే నమస్కరింపవలెను. ఈ విధముగా ప్రతి ఒక్కరూ తమ జీవిత కర్మలన్నింటినీ కృష్ణ సేవలోనే నియుక్తము కావింపవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. 8వ శ్లోకం. మనిషి ఏ విధముగా ముక్తి పదమున అగ్రసరుడు కాగలడో నేను ముందే ద్వితీయ తృతీయ స్కందములలో వివరించి చతుర్దశ భాగములుగా విభజింపబడిన బ్రహ్మాండ గోళము పురాణములందు వర్ణింపబడినది. అది భగవంతుని బాహ్య రూపమని భావింపబడినది. ఆ దేవదేవుని ఆత్మ మాయా గుణ నిర్మితమైన ఆ రూపము సాధారణంగా విరాట్ రూపం. అత్యంత శ్రద్ధతో ఆ విరాట్ రూప వర్ణను పఠించిన వానికి లేదా దానిని గురించి వినువానికి లేదా భాగవత ధర్మం ప్రచారం చేయుటకు దానిని వివరించువానికి కృష్ణ భక్తి భావనలో భక్తి శ్రద్ధలు క్రమముగా ఇనుబడింపగలవు. అట్టి భావనను పొందుట కఠినమే అయినప్పటికీ ఈ విధానముచే మనుజుడు పవిత్రుడై పరతత్వం నెరగగలడు. భాష్యం. నవీన నాగరికునికి అవగాహన కలుగు చేసి అతని మూల చేతనమును జాగృత పరచుటకే కృష్ణ చైతన్యోద్యమము శ్రీమద్ భాగవత గ్రంథ ముద్రణను కొనసాగించుచున్నది.
అట్టి చేతనము లోపించినప్పుడు మనుషులు పూర్తిగా అంధకారమున పడును. జీవుడు ఉన్నత లోకములకు ఎగినను లేదా నరకమున పడినను కాలము వృధాయే అగును. కనుక మనుషులు శ్రీమద్ భాగవతము నుండి వివరింపబడిన విరాట్ రూప వర్ణను వినవలను. బద్ధ జీవన స్థితి నుండి తనను తాను రక్షించుకొని క్రమముగా ముక్తి పదములను చేరి తద్వారా భగవద్ధామమును చేరేటకు అయ్యేది మనిషికి తోడ్పడగలదు. చదవమంటండి. చదివేస్తానండి బాబు గారు. 39వ శ్లోకం. ముక్తి యందు అభిరుచి కలిగిన వాడు, మోక్ష పదము గ్రహించిన వాడు, బద్ధ జీవన పదమును అనురక్తుడు కానివాడును అయిన పురుషుడు ఎత్తి అనబడును. అట్టివాడు విరాట్ రూపమును చింతించుచు తొలుత తన మనస్సును నిగ్రహించుకునేవాడు. పెదప క్రమముగా శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక రూపమును అనగా సచ్చిదానంద విగ్రహమును చింతించవలడు. ఆ విధముగా అతని మనస్సు సమాధి యందు నెలకొనగలదు. ఆ ప్రకారము భక్తి యోగముచే అతడు భక్తుల పరమ భగవంతుని ఆధ్యాత్మిక రూపమును అనుభూతమర్చుకొనక అతని జన్మ భాష్యము. మహత్సేవాం విముక్తి అని చెప్పబడింది. ముక్తి పదమున పయనింపగోరువాడు మహాత్ముల సాంగత్యమును అనగా ముక్తులలో సాంగత్యమును నిలుపువను. ఎలయనగా శ్రీమద్ భాగవతమును వర్ణింపబడిన శ్రీకృష్ణ భగవానుని నామరూప గుణ సంపత్తులను గుర్చిన వర్ణను వినుటకు, వర్ణించుటకు, కీర్తించుటకు అట్టి సాంగత్యమున అవకాశం లభించగలదు. సంసార పదమున జీవుడు నిరంతరము జన్మ మృత్యు వలయమునందే పరిభ్రమించును. అట్టి బంధము నుండి బయట పడగోరు వారు మా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంగమున తప్పక చేరవారు. ఆ విధముగా వారు భక్తుల ముక్త శ్రీమద్ భాగవతమును వినడి లాభమును బడియుటే గాక కృష్ణ భక్తి ప్రచారమునకే దానిని వివరింపవచ్చు. హరే కృష్ణ. 40 ఇంకెవరున్నారమ్మా? సుజాతమ్మ చదువుతారమ్మా? సురేంద్ర ప్రభు ఉన్నారా? సరే, సుజాతమ్మ ఉన్నారమ్మా? ప్రభు చదువుతున్నాను ప్రభు. 40 చదివి కంప్లీట్ చేశాను. హరే కృష్ణ. రాజా, భూమండలమును, ఇతర ద్వీపములను, వాని వర్షములను, నదులను, పర్వతములను నేను వర్ణించితిని. ఆకాశమును, సముద్రములను, అధోలోకములను, దిక్కులను, నరకలోకములను వివరించితిని. ఇవన్నీ కలిపియే భగవంతుని విరాట్ రూపమగుచున్నది. ఆ రూపమునే సమస్త జీవరాశి ఆశ్రయించియున్నది. ఈ ప్రకారము భగవంతుని అద్భుతముగు బాహ్య రూప విస్తారమును నేను వివరించి చెప్పితిని. శ్రీమద్ భాగవతమునందలి నరకలోకముల వర్ణనము అను పంచమ స్కందములోని 26వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ అనుబంధ వ్యాఖ్యానం నెక్స్ట్ వీక్ చదువుకుందాం. అది చదువుకుని 6వ స్కందానికి వెళ్దాం. ఇది టైం అయినా సరే ఈ ఆఖరి 3-4 శ్లోకాలు చదువుకోకపోతే రాత్రి నిద్ర పట్టదేమో అని చెప్పి ఆ 3-4 శ్లోకాలు చదివి కంప్లీట్ చేయొచ్చు. సో ఈ బుక్ ముందు జడభరతుడి కథ నుంచి మనకి కర్మతో స్టార్ట్ అయినా ఆఖరికి వచ్చేసరికి కర్మ ఎట్లాగా ఎన్ని రకాలుగా అది ఉంటుందో తెలుసు. మేము ప్రభుజీ అలా ఇది వరకు వచ్చింది నరకం గురించి, కానీ మళ్ళీ ఇది చాలా డీటెయిల్ ఎక్కువగా ఉన్నా. సో 37వ శ్లోకంలో చెప్పండి. స్వర్గాది ఉన్నత లోకాలకు వెళ్ళని మనకి కుతూహల పడరాదు. అలాగనే నరకలోకమున పడవలసి వచ్చే రీతిగా కర్మను అనురింపరాదు. అంటే దానికి కూడా కుతూహలం ఉండకూడదు అని చెప్తున్నారు. ఎందుకు? అవునమ్మా, స్వర్గానికి వెళ్ళిన కుతూహలతో పని లేదు. ఎందుకంటే స్వర్గానికి వెళ్ళిన కుతూహలంతో మనం ఎంత మంచి పనులు చేసినా అది కూడా ఒక నాడు అది ఎండ్ అయిపోతుంది. మళ్ళీ తిరిగి మనం వెళ్ళాల్సి గోలోకం కదా, అందుకని నరకానికి వెళ్ళొద్దు, మనము స్వర్గానికి వెళ్ళొద్దు, ఏ లోకానికి మనకు వెళ్ళాల్సిందల్లా వైకుంఠ లోకాలు, గోలోకాలు. వైకుంఠ లోకాలకు ముందు పైకున్న పుణ్యం కూడా సంపాదించుకోకూడదు, పాపం కూడా సంపాదించుకోకూడదు. ఎందుకంటే పుణ్యం సంపాదించకూడదని కాదు, స్వర్గలోకానికి వెళ్దామన్న ఉద్దేశంతో పుణ్యం సంపాదించాలి. అంటే పుణ్యం మన అకౌంట్ లో పడకుండా కృష్ణార్పణం వస్తుంది ద్వారా మనకు
పుణ్యం ఎందుకు సంపాదించాలి అంటే పుణ్యం సంపాదించే మార్గంలో సత్వగుణం నుంచి శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళి భగవంతుని చేరుకునే వైపు వెళ్ళడం కోసము పుణ్య మార్గాన్ని తీసుకోవాలి. అది అయితే అది ఆయనకే చెందాలి ఫలితము అని మనం చేస్తే మనకి పుణ్యం అనేది క్రియేట్ అవ్వదు. విశుద్ధ సత్వగుణం అదే రాశారు. విశుద్ధ సత్వగుణంలోకి వెళ్ళాలి. సో 5వ స్కందం వరకు మొదటి స్కందాలన్నీ ఒకలాగా ఉంటాయి. 5వ స్కందం దాకా వచ్చాక ఇదంతా మనకు భగవద్గీతలో లాగే ఇదంతా జ్ఞానం మీద ఎక్కువ ఫోకస్ అయ్యింది. 6వ స్కందం నుంచి భక్తి డీటెయిల్ ఇంటి ఇక్కడ దాకా భగవంతుడిని ఇంట్రడ్యూస్ చేసినాయి. తర్వాత నుంచి 6వ స్కందం నుంచి భగవంతునితో బంధం ఏర్పడుతుంది. 10వ స్కందం దగ్గరికి వచ్చేసరికి ఆ మాధుర్య లీలలకి మనం అలవాటు చేసుకోగలగాలి. మాధుర్య లీలని మనకి అర్థం చేసుకోగల స్థితికి వెళ్ళగలగాలి బేసికలీ. అది 10వ స్కందానికి వెళ్ళాలి. అందుకే ఇవన్నీ స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తుంటాయి. మరి ఇక్కడికి వెళ్ళేసరికి ఇక్కడతో కర్మ అంటే కర్మ గురించి పూర్తి జ్ఞానము, భగవంతుని ఉనికిని మనం ఇక్కడతో అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుంచి బంధం ఏర్పరచుకోవడానికి స్టెప్ బై స్టెప్ 6, 7, 8, 9 తీసుకెళ్తుంది. 10వ స్కందం వచ్చేసరికి ఆ భగవంతుడితో ఇంకా కేవలం మాధుర్య బంధాన్ని అనుభవించగలిగే స్థితికి మనం వెళ్ళగలగాలి. అందుకు ఈ భాగవతం ఉపయోగపడాలి. ఒక అవగాహన వచ్చేస్తుంది ఇక్కడికి వచ్చేసరికి. అది కావాలి. సరే, ఒక 10 నిమిషాలు ఎక్కువైనా సరే ఆపడం ఇష్టం లేక ఇక్కడ ఆపాను. ఈ లాస్ట్ మాత్రము మళ్ళీ నెక్స్ట్ వీక్ చదువుకుందాం. అనుబంధ వ్యాఖ్యానం మళ్ళీ ఇది చెప్పుకొస్తారు. చదువుకుని అప్పుడు 6వ స్కందం స్టార్ట్ చేసుకుంటాం. ఎలాగైతే నేను మీ దయ వల్ల మేమందరం భాగవతం చూస్తున్నాం ప్రభుజీ. ఆ దయ ఉంది. మీకు ధన్యవాద ప్రణామం. కానీ ప్రభు నిజంగానే ఏమా విడిగా అసలు చదవలేం ప్రభు. అసలు చదవలేము మాట్లాడు. విడిగా చదవలేము. మరి భాగవతం ఇది చదువుకోకపోతే ఎలాగా? ఎంత మిస్ అయిపోయే వాళ్ళం ఇది చదువుకోకపోతే. అయ్యి బాబోయ్ ఉండేవాళ్ళం అనిపిస్తుంది. మరి ఇదే స్పిరిట్ తోని మిగతా 8 పుస్తకాలు కూడా మనం కంప్లీట్ చేసి వెళ్ళిపోద్ది నాన్న, వెళ్ళిపోతుంది. ఇంక ఇప్పుడు ఆగదమ్మా బండి. 11 తెలిసిపోయింది, ఆ రుచి తెలిసిపోయింది కాబట్టి. ఈ 5వ అధ్యాయం లాస్ట్ చాప్టర్ తర్వాత అసలు ఆగదు ఇంకా. ప్రభుజీ కరెక్ట్. ఏమ్మా తర్వాత అదే పోతుంది. కరెక్ట్ ప్రభుజీ, చంద్రమౌళి ప్రభుజీ. ఇది అసలు ఆగడం ఇది ఎంత భయంకరంగా ఉంది. యాక్చువల్ భయంకరంగా ఉందంటే మరి అది ఆయన చెప్పుకుంటారు కదా, భాష్యంలోని తెలిసినా తెలియకపోయి ఇది సత్యం అని, నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం అని చెప్పి రాసుకొచ్చేసారు. ఇదంతా గరుడ పురాణంలానే ఉంది. గరుడ పురాణం ఇంకా ఇదిగా ఉంటుంది. భయంకరంగా ఉంటుంది అనకూడదు, ఇంకా క్లియర్ గా ఉంటుంది. అపరిచితుడు సినిమాలో కొన్ని ఉన్నాయి. అపరిచితుడు గరుడు పురాణం 4 శ్లోకాలు తీసుకుని ఆయన సినిమా తీశారు. అపరిచితుడు సినిమా 4 గరుడు పురాణం నుంచి 4 శ్లోకాలు. బట్ అమ్మ దీనికి అంతటికి ఒకటే మార్గం పూర్తి శరణాగతితో కృష్ణుడు కాళ్ళు పట్టుకోవాలి, దేవుడు కాళ్ళు పట్టుకోవాలి. అది అంత కష్టమైన పని కాదు, అలాగని సులభమైన పని. ఒకసారి మీరు విజయమాత చెప్పినట్టు ట్రాక్ లో పడ్డాము అంటే ఇంకా అక్కడి నుంచి ఆయన తీసుకుంటాడు. ఆ శరణాగతి పొందడం వరకే మనది. ఇంక అక్కడి నుంచి ఇది నేనేనా అనిపిస్తుంది మీకే. మిమ్మల్ని మీరు చేసే చేష్టలను మీరు అర్థంలో చూసుకుంటే ఇది నేనేనా 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం ఈ ఆలోచన నాకు లేదు, కొన్ని ఆలోచన ఇలా ఉంది ఏంటి అని మీకు అనిపిస్తుంది. అది మీ ఆలోచన కాదు కాబట్టి. అయితే ఆ ఆలోచనలో నిలబడాలి, ఆ స్థితిలో ఉండాలి అంటే చాంటింగ్. ఎక్కడి నుంచి వచ్చినా సరే ఆ రోజు చాంటింగ్ బాగుంటే ఆ రోజు మీరు ఆ స్థితిలో ఉంటారు. ఆ రోజు చాంటింగ్ బాగుంటే ఆ రోజు కాదు, ఏది బాగా చెప్పాలన్నా అక్షరాలు బాగా రావాలన్నట్టు ఆ చాంటింగ్ తోనే ఉంటుంది అంతా. అంతే, చాంటింగ్ చెయ్యని రోజున అసలు వినటానికి కూడాను అవకాశం దొరకదు ప్రభుజీ. అంటే పరమాత్మ దూరం చేస్తారనుకుంటున్నా నేనైతే. మనం చాంటింగ్ నెగ్లెక్ట్ చేసాము అంటే అది వింటున్నా గానీ మనకు అర్థం కాదు. ఏదో డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటాయి, ఎవరో రావటము, దాని మీద కాన్సన్ట్రేషన్, ఆయన గురించి తెలుసుకోనివ్వరు అన్నమాట అనిపించింది నాకైతే. మనం ఎప్పుడైతే శరణాగతి పొందుతామో సూక్ష్మ శరీరాన్ని ప్రేరేపించే 3 ముందు మనస్సు, తర్వాత బుద్ధి, 3వ 3 కూడా 3టిని కామ్ చేసేది చాంటింగ్.
మూడింటిని కామ్ చేసేది చాంటింగ్. ఎప్పుడైతే చాంటింగ్ మూడింటిని కామ్ చేయగలుగుతామో మనం మాట్లాడుకుంటూ ఉంటే మనలో ఉన్న పరమాత్మ మన కోసం మాట్లాడడం మొదలు పెడతాం. మనలో ఉన్న పరమాత్మ మన ఇంద్రియాలని తన ఆధీనంలోకి తీసుకుంటాడు. మన ఇంద్రియాలను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. మనం ఎన్నోసార్లు భగవద్గీత పర్పట్స్ లో చదువుతుంటాం. ఋషికేశ అని ఎందుకు పిలిచారు? ఇంద్రియాలని ఆయన కంట్రోల్లో తీసుకోవాలి. అది ఆ ఇంద్రియాలు ఆయన కంట్రోల్లోకి వెళ్ళాలి అంటే మనం స్వచ్ఛందంగా చాంటింగ్ చేసి శరణాగతి పొందిన నాడు ఆటోమేటిక్ గా ఆ రోజు అది జరుగుతుంది. ఎప్పుడైతే మన ఇంద్రియాలు ఆయన చేతిలోకి వెళ్ళాయో జ్యోతిమాత చెప్పినట్టు ఆయన మనం సరిగ్గా వినేలాగా చూస్తారు, ఆయన మనం సరిగ్గా మాట్లాడేలా చూస్తారు, ఆయన సర్వీస్ ఆయన చేయించుకుంటారు బేసికల్ గా. ప్రభుజీ ఈ రోజు ఈ చాప్టర్ లో వచ్చినాయి కదా, నేను అంత ముందు కూడా చదివాను ప్రభుజీ. అయితే ఆ వచ్చినప్పుడు అమ్మో ఎన్ని తెలుసుకునే కొద్దీ ఇంకా భయం పడుతుంది. తెలుసుకోకుండా కూడా ఇన్నాళ్ళు బతికాం కదా, ఇంకా కొన్నాళ్ళు బతకలేమా అని కూడా అనుకున్నాను ప్రభుజీ. నేను అనుకున్నాక ఆయన నాకు దూరం అవుతున్నారు అనిపించింది. అమ్మో అని చెప్పి మళ్ళీ నో చంపలేసుకొని లేదు స్వామి అని అంటే మన విల్లింగ్ ఏది ఉంటుందో దాన్ని పూర్తి చేయడానికి రెడీ అయిపోతున్నారు ప్రభుజీ ఆయన. అవును, అంతేనా? అంతే. ఫండమెంటల్ గా మనము మనంతటా స్వచ్ఛందంగా ఆయన కావాలి, ఆయన మాత్రమే కావాలి అన్న స్థితికి తీసుకెళ్లడం వరకు మనం ఏది అనుకుంటే అది చేయడానికి రెడీగా అలాగే ఇదిగా వస్తున్నారు. ఎందుకు మనల్ని ఇంత ప్యాంపర్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. మాతాజీ అంతా మన ఫ్రీ విల్లే అన్నమాట. అదే మనం ఏది అనుకుంటామో ఏది కోరుకుంటామో ఆయన అదే విధంగా అయ్యేటట్టు చేస్తారన్నమాట. మన ఫ్రీ విల్ కి అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఆయన మన కోసం చెప్పేదాన్ని మనం ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వలేము, ఓవే చేయలేము అని పదే చెప్పుకోవాల్సి వస్తుంది ప్రభుజీ. మనకి ఓవర్ ఫ్రీ విల్ ఇచ్చేసారు ఆయన. అవునండి, అవును, ఆ మాట వాస్తవమే. ఓవర్ గానే అన్నమాట. ఏం చేస్తాం, అంత క్లియర్ గా ఉంటుంది. మళ్ళీ ఎక్కడిది దేనిది ఏ పర్పట్ ఇంకొక పర్పట్ కి విరుద్ధమైన ఆలోచన క్రియేట్ చేయదు. అన్ని అలాగే కనెక్ట్ అయిపోయి ఉంటాయి అన్ని పర్పట్స్. అంతే కదమ్మా మరి. అంత క్లియర్ గా అంత ఇదిగా రాయగలడం అంత ఈజీ కాదు. దీన్ని మనం మార్చుకోగలిగితే చాలు. ఎంత అనుభవిస్తే అలా రాయగలరు నాన్న. సాధించాల్సింది అంటూ ఏమీ లేదు. దీనికంటే గొప్పది లేదు ఇక్కడ. అంతే క్లియర్ గా ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యి చాలా మంచి పని చేసాం ప్రభుజీ. మీరు బాగా చేశారు, బాగా అందరికి గ్రూప్ బాగా తయారు చేశారు. మీరు బాగా మాట్లాడుకోవడానికి వీలవుతుంది, మన అభిప్రాయాలు చెప్పడానికి, అన్ని విషయాలు తెలుసుకోవడానికి బాగా తెలుస్తుందండి గ్రూప్. దీన్ని సత్సంగం అని కూడా అంటారు. అదే సత్సంగం అండి. చాలా మంచి పని చేసాం. విడిగా కొన్ని శ్లోకాలు అయిపోయినాయి ఆ రోజు. నేను మిస్ చదువుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే కూడా అంత బాగా అర్థం కావట్లేదు ప్రభుజీ. చదువుకుంటేనే బాగుంటుంది అసలు. మళ్ళీ మీరు ఈ క్లాస్ లో కూడా ప్రేయర్స్ ఫోకస్డ్ గా ఉంటే క్లాస్ క్లియర్ గా అర్థం అవుతుంది. ప్రేయర్స్ హైవే క్లాస్ జాయిన్ అవ్వడానికి, ప్రేయర్స్ ముందు క్లాస్ జాయిన్ అవ్వడానికి కూడా తేడా కనబడిపోతుంది. అక్కడ ప్రేయర్స్ ఫోకస్డ్ గా చేస్తేనే సగం కంట్రోల్లోకి వచ్చేస్తుంది మైండ్. అక్కడి నుంచి ఉంటేనే. అలాగే క్లాస్ కి ఒక 7:15 క్లాస్ స్టార్ట్ అవుతుందంటే 7:20 హడావిడిగా వచ్చిన దానికి 7:14 లీజర్ గా వచ్చిన దానికి తేడా కనబడుతుంది. చాలా తేడా ఉంటది. చాంటింగ్ ఎక్కడ ఉన్నదో మధ్యలో ఉందా, ముందుకుందా, వెనక్కుందా. అందుకనే ఆ 2 రౌండ్స్ చాంటింగ్, క్లాస్ ముందు 2 రౌండ్స్ చాంటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే ఆ క్లాస్ స్టార్ట్ అవ్వక ముందు ఆ 1/2 గంట 20 నిమిషాలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే అంత బ్రహ్మ బాగా అర్థమవుతుంది. అవును, అది నాకు అనుభవమే. మధ్యలో జాయిన్ అయితే మాత్రం ఇంకా ఆ రోజు కంగారుగానే ఉంటుంది. శారీరకంగా, మానసికంగా స్థిరంగా అందులోకి చేరతాం అన్నమాట మొదటి నుంచి. ముందు వచ్చేసిన 2 రౌండ్స్ చాంటింగ్ లో కూడా ఎంత ఫోకస్డ్ గా ఉంటే ఆ నెక్స్ట్ 2 గంటలు కూడా అంత ఫోకస్డ్ గా ఉంటుంది. ఎవరు రాకుండా ఉన్నప్పుడు ఎవరైనా వస్తే కూడా డిస్టర్బెన్స్ వేరుగా ఉంటుంది ఆ రోజు. మధ్యలో
ఎవరన్నా వచ్చినా గబుక్కుమని తేడా వచ్చేస్తుంది అన్న. అదొకటి 16 మాలలు చేసిన రోజు ఎంత సాటిస్ఫాక్షన్ హాయిగా ఉంటుందో ప్రభు. 4 చేసినా ఏం చేసినా అసంతృప్తిగానే ఉంటది అన్నమాట. సరే, టైం అవుతుంది కదమ్మా. ఊరికనే ఇదంతా స్ట్రెస్ఫుల్ చాప్టర్ కదా, కొంత స్ట్రెస్ క్లియర్ తీసేయడానికని 10 నిమిషాలు పావుగంట మాట్లాడుకున్నాం. సో ఈ చాప్టర్ చదివాక స్ట్రెస్ అంతా పోయినట్టుంది ప్రభు. స్ట్రెస్ పోయిందా? ఓకే, టెన్షన్ ఎక్కువైంది మళ్ళీ. చాలా ఇంపార్టెంట్ విషయాలు కదా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు. సో నరసింహార్తి ఎవరు పాడుతున్నారు నాకు? ప్రభుజీ, మన లాస్ట్ స్కందంలోని డిస్కస్ చేసినట్టు ఇందులో అలా టాపిక్స్ లేవంటారా? స్టోరీ లాగా స్టోరీస్ చెప్పుకోవచ్చు. జడభరతుడి కథ నుంచి మనం వరుసగా చెప్పుకోవచ్చు, అన్ని కథలు చెప్పుకోవచ్చు. శుభదేవుని చరిత్రము, ఇంకా ఎక్కువ అంతా జడభరతుడితో వస్తుంది 5th. ఆ తర్వాత ఇంకా ఆఖరి చాప్టర్స్ అన్ని కూడా ఇంకా విశ్వం గురించి కాబట్టి అందులో పెద్దగా డిస్కషన్ ఏమి ఉండదు. ఫిలాసఫీగా కావాలి అంటే జడభరతుని శుభదేవుని ఆవిర్భావం దగ్గర నుంచి కొన్ని ఉన్నట్టున్నాయి. మిగతా అన్ని పేర్లు. అవునమ్మా, అన్ని పేర్లే ఎక్కువ. 14 నుంచి ఇంచుమించు అంతా కూడా వర్ణన వస్తుంది. అవునమ్మా. ఓ పని చేద్దాం, 6 అమ్మా. సండే క్లాస్ కి మీరు ఏ టాపిక్ తీసుకుంటున్నారు? రేపు సండేనమ్మా, నాకు అర్థం కాలేదు. అంటే మీరు క్లాస్ తీసుకుంటా అన్నారు కదా, నెక్స్ట్ సండే 27 అమ్మా. 27. ఓకే ఓకే, అలా అయితే పర్వాలేదు. 27. సో 6వ స్కందం నుంచి ఏదైనా తీసుకుంటారు. ఓకే ఓకే, అంటే చెప్పండి. అది ఏం లేదండి, అసలు ఏం టాపిక్ ఏంటా అని తెలుసుకోవడం కోసం. సో అమ్మ కళామాతాజీ పని చేద్దాం, 5, 6 కలిపి అప్పుడు చెప్పుకుందాం. ఓకే, 6 కూడా ఒకటే బుక్ కాబట్టి 5, 6 కలిపి అప్పుడు ఒక 4-5 టాపిక్స్ తీసుకుని మాట్లాడుకుందాం డీటెయిల్ గా. ఓకే ఓకే ఓకే. ఎవరైనా పాడతానంటే పాడి. నరసింహార్తి ఎవరు పాడతారు? పాడతాను ప్రభుజీ. విజయమాతాజీనా? పాడండి. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయనే హిరణ్యాకాశిపోర్రక్షః శీలాఠం కానఖాలాయే ఇతో నృసింహ పరతో నృసింహ యతో యామి తతో నృసింహ బహిర్నృసింహో హృదయే నృసింహ నృసింహమాదిం శరణం ప్రపద్యే తవ కరకమలవారే నాఖ అద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు తాను భృంగం కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నితై గౌర హరి బోల్ हरि बोल नित्य गौर हरि बोल। जय नरसिंहदेव की जय, जय प्रहलाद महाराज की जय, जय श्रील प्रभुपाद की जय। हरे कृष्ण హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ విజయమాతాజీ. ఇక్కడితో క్లాస్ ఆపుతున్నాం, మళ్ళీ ఆదివారం మన క్లాస్ లో కలుసుకుందాం అమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ.